హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ యూనిట్ అనేది చెప్పబోతున్నాం ఈ వీడియోలో యాసెప్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇందులోనే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి దాని చరిత్ర ఏంటి, దాని స్వభావం ఏంటి, హిస్టరీ అండ్ నేచర్, ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత ఏమిటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా యూజ్ చేయాలంటే దాని సూత్రాలు ఏమిటి, ఓకే ఇది మనం చూద్దాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ క్లాసెస్ వినండి, ఫ్రీగానే పెడుతున్నాము. ఇక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మెథడాలజీలో భాగంగా తెలుగు, ఇంగ్లీష్ అనేటివి ఉన్నాయండి. ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేటివి మెథడాలజీ ఉన్నాయి. తెలుగు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. ఎవ్రీ యూనిట్ 6 యూనిట్ సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం నుంచి బిట్స్ చేస్తున్నాము. అవి వినండి, తర్వాత ఈ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ సంబంధించి ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాము. తెలుగు అకాడమీ బుక్ బేస్డ్గానే 3rd నుంచి 8th వరకు సంబంధించి మీకు ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ కావాలంటే మీకు ఇక్కడ 499తో పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు తక్కువ టైం ఉంది కదా, జస్ట్ మాకు 2 months చాలు అనుకుంటే 299 రూపీస్తో మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవనిగడ్డ ఫ్యాకల్టీ చెప్పించినవి 400 రూపీస్తో అందుబాటులో ఉన్నాయి. ప్లస్ మీకు ఇక్కడ 1 రూపీతో సైకాలజీ కూడా ఉంది. అదేవిధంగా 199 రూపీస్తోనే మీకు ఇక్కడ ఓన్లీ పీడిఎఫ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా సపరేట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్స్ అయినా సరే, వీడియో క్లాస్ అయినా సరే, టెస్ట్లు అయినా సరే, మీ చాయిస్ అండి. ఇక్కడ మనకి 3rd నుంచి 8th వరకు న్యూ ఉంటుంది, 9th 10th ఓల్డ్ ఉంటుంది. పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ చేయించుకొని చదువుకోవచ్చు. చాలా క్విక్ రివిజన్కి మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు అందేయడం జరిగింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. 8985105456కి కాల్ చేయండి. చాలా యూజ్ అవుతాయి ఈ టెస్ట్ సిరీస్ అయితే. ఇప్పుడు చెప్పేటువంటి ఇంగ్లీష్ అయితే కనుక మనకి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు అకాడమీ పుస్తకాలు రావడం అనేది జరిగింది మార్కెట్లోకి. ఇవే మీకు బేస్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది దీంట్లోటివే. ఇదే విధంగా మీకు ఇక్కడ మ్యాథ్స్ కూడా రావడం జరిగింది. డిఎస్సికి సంబంధించి సాంఘిక శాస్త్రం, సోషల్ కూడా రావడం జరిగింది. చూడండి, క్విక్ రివిజన్కి మీకు చాలా యూజ్ అవుతుంది, తెచ్చుకోండి. మెథడ్స్ పరంగా, మెథడాలజీ పరంగా అయితే మోస్ట్ ఇవి మీకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. కంటెంట్ పరంగా అయితే మెయిన్ మన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ పిల్లలవి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మెథడాలజీ పరంగా అయితే వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. టెట్లో కూడా చాలా వరకు రిపీట్ అయ్యాయి దీంట్లో నుంచి, మొన్న రాసినటువంటి టెట్లో కూడా, ప్రీవియస్ డిఎస్సిలో కూడా. ఓకే, ఇక చూద్దాం, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదామండి. హిస్టరీలో భాగంగా ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ గురించి చూసుకుంటాం. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? 500 నుంచి 1100 AD వరకు ఉంటుంది. మిడిల్ ఇంగ్లీష్ అయితే 1100 నుంచి 1500 AD వరకు ఉంటుంది. అదేవిధంగా మోడర్న్ ఇంగ్లీష్ చూసినట్టయితే 1500 నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు ఉండేది అంతా మనకు మోడర్న్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పీరియడ్గా చెప్పుకుంటాము. ఇదైతే ఓల్డ్, మిడిల్, మోడర్న్. 500 నుంచి 1100, 1100 నుంచి 1500, 1500 నుంచి ఈ రోజు వరకు. ఇక మనం చూసినట్టయితే క్లాస్లోకి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ గురించి చూద్దాము. ఏ కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ బై 2 ట్రైబ్స్. ఏ కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ బై 2 ట్రైబ్స్, 2 తెగల నుంచి మాట్లాడేటువంటి భాష. దోస్ హూ కేమ్ టు ఆక్యుపై ద బ్రిటిష్ ఐలాండ్స్ ఆంగ్లో సాక్సన్. ఎవరైతే వచ్చారో బ్రిటిష్ ఐలాండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడేది ఇక్కడ మనకి ఆంగ్లో సాక్సన్. ఓకే, ఆంగ్లోస్ అంటే మనకు ఇంగ్లీష్ వాళ్ళు, సాక్సన్ ఇది ఒకటి కూడా మనకు భాష అండి. ఇక్కడ మనకి ఈ 2 లాంగ్వేజ్ కలిసే మనకి ఇక్కడ ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆంగ్లో సాక్సన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మిడిల్ ఇంగ్లీష్లో కూడా భాష రావడం జరుగుతుంది ఇంకొకటి, సో అది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు. ఆంగ్లో సాక్సన్ అండి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది, మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దీన్ని మనకు రీప్లేస్ చేస్తూ మళ్ళీ మనకు సెల్టిక్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎలా ఉంటాయంటే పదాలు అనేటివి స్కర్ట్, షర్ట్ అనేటివి చాలా ఫేమస్ పదాలు అని చెప్పచ్చు ఇంగ్లీష్లో ఈ సెల్టిక్ వర్డ్స్కి సంబంధించి. ఇది మనకి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. బియార్ఫ్ అనేటువంటి బుక్ అనేది ఈ కాలంలోనే రాయడం అనేది జరిగింది. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ కాలంలోనే ఈ బియార్ఫ్ అనేటువంటి బుక్ అనేది రాయడం జరిగింది. దీంట్లో మనకు ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి శాంపుల్స్ అనేటివి దీంట్లో మనం చూడవచ్చండి. ఓకే, ఇది మనకు ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించి. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో చూసినట్టయితే ఇది మనకు నార్మన్ ఇన్వాషన్, ఈ ఫ్రెంచ్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్ చేయడం వల్ల మనకి ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది రావడం జరిగింది. ఈ ఫ్రెంచ్ రూలర్స్ ఏం మాట్లాడుతూ ఉండేవాళ్ళు? ఆంగ్లో నార్మన్ అనేటువంటి భాషను మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ముందుగా మనకు ఓల్డ్ ఇంగ్లీష్లో ఆంగ్లో సాక్సన్ ఉండేది.
ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఆంగ్లో నార్మన్ కూడా తేవడం జరిగింది. సో మొత్తానికి కలిసి ఈ రెండు కాంబినేషన్ వల్ల మనకి ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో భాష రావడం జరిగింది. ఆంగ్లో సాక్సన్, ఆంగ్లో నార్మన్ యూజ్ చేసేవాళ్ళు మిడిల్ ఇంగ్లీష్లో. ఓల్డ్ ఇంగ్లీష్లో అయితే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఓన్లీ ఆంగ్లో సాక్సన్, ఇక్కడ మనకు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్. ఓకే, ఇక్కడ మనకు పోయట్రీస్ అంటే రాయడం అనేది ఈ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లోనే స్టార్ట్ రావడం అనేది జరిగింది. అంటే ఈ పోయట్రీస్ రాయడం అనేది ఏ కాలంలో స్టార్ట్ అయింది అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో స్టార్ట్ అయింది. చాసర్ అనేటువంటి ఫేమస్ మేజర్ ఆథర్ అయినటువంటి ఆయన ఈ పీరియడ్లోనే ఉన్నాడు. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లోనే ఈ చాన్సర్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ 1500 AD నుంచి టిల్ డేట్ వరకు ఉంటుంది. నేను ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి మొత్తం మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను, మీకు లెసన్ ఇదంతా చదివి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయకుండా. ఓకే, ఇలాగైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. కొన్ని అర్థం కాని వాడికి చెప్పుకుందామండి. విత్ ద బిగినింగ్ ఆఫ్ ద 16th century బిగినింగ్లో ద రినైన్స్ మూమెంట్, ఈ మూమెంట్ వల్లే మనకి మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఈ మోడర్న్ ఇంగ్లీష్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రినైన్స్ మూమెంట్ వల్ల. డ్యూరింగ్ విచ్ గ్రీక్ అండ్ లాటిన్ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ఇంగ్లీష్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఈ గ్రీకు ప్లస్ లాటిన్ భాషలు అనేటివి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేశాయి. ద మిడిల్ ఇంగ్లీష్ డెవలప్డ్ ఇంటూ మోడర్న్ ఇంగ్లీష్. ఈ మిడిల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అదే మనకు డెవలప్ అయ్యి మోడర్న్ ఇంగ్లీష్గా రావడం అనేది జరిగిందండి. ద గ్రేట్ వొవెల్ షిఫ్ట్ అంటే ఏందో చూద్దాం. ద గ్రేట్ వొవెల్ షిఫ్ట్ అంటే ఏంటంటే షిఫ్ట్ ఇన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వొవెల్స్. ఈ వొవెల్స్లో ఉన్నటువంటి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది చూసినట్టయితే మిడిల్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉండిందంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో బ్యాక్ ఆఫ్ ది మౌత్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి రావడం అనేది జరుగుతూ ఉండేది ఆ ప్రొనౌన్సియేషన్ అనేది, వొవెల్స్ ప్రొనౌన్సియేషన్ అనేది. కానీ ఈ మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫ్రంట్ ఆఫ్ ది మౌత్ యొక్క ఫ్రంట్ సైడ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం గ్రేట్ వొవెల్ షిఫ్ట్ అని చెప్తాము. ఇది కూడా మనకు మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో మనం ఇక్కడ చూస్తున్నాము. ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబిల్ పాపులర్లీ నౌన్ యాజ్ ద ఆథరైజ్డ్ వర్షన్ ఆర్ ద కింగ్ జేమ్స్ వర్షన్. ఇది చాలా ఫేమస్ చెందింది. అందరికీ తెలిసినటువంటి పాపులర్గా ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉందో, ఓకే, ఆథరైజ్డ్ వర్షన్ ద కింగ్ జేమ్స్ వర్షన్, దీన్ని మనకు ఈ బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఏ పీరియడ్లో? మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్గా ఏం చెప్పుకుంటాం? టేబుల్ ఆల్ఫాబెటికల్ అని చెప్పుకుంటాము. ఇది రాసింది ఎవరు, మనకు పరిచయం చేసింది ఎవరు? రాబర్ట్ కార్డ్రే అపియర్డ్ ఇన్ దిస్ పీరియడ్. ఇతను కూడా మనకు ఈ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లోనే కనిపించడం జరుగుతుందని చెప్తున్నారు. ద ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏదంటే మనకు టేబుల్ ఆల్ఫాబెటికల్. ఇది రాసింది రాబర్ట్ కార్డ్రే. రాసింది ఎవరు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ శామ్యూల్ జాన్సన్ డిక్షనరీ రాసింది ఇవ్వలేదు కానీ అపియర్డ్ అని చెప్పి ఇచ్చారు. 1755 ADలో చూడవచ్చు ఈ శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ అనేది మనం ఇక్కడ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఇక్కడే చెప్పుకుంటున్నాం ఎందుకంటే మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఇవన్నీ రావడం జరిగింది కాబట్టి. వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ స్ప్రెడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ద వరల్డ్ వార్స్. మనకు ఈ ప్రపంచ యుద్ధాల్లో ఇంగ్లీష్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏమిటి, మేజర్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే విచ్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద ఆపరేషన్ పర్పస్ బై ద ఏలియట్ ఫోర్స్. ఏలియట్ ఫోర్స్ అంటే ఏంటంటే మిత్రబిందంతో మనం ఏమన్నా మనకు ఆపరేషన్ పర్పస్ ఏదైనా మనము అంటే సంభాషణలు చేయాలంటే కనుక అప్పుడు ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తూ ఉండేది ఇంగ్లీష్ని. సో ఇదే మనకి ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది అప్పుడు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ బుక్ అనేది ఇచ్చారు, ది లాంగ్వేజ్ ఆఫ్ ది క్రిబ్. ఎవరు రాశారు అంటే రూత్ వీర్ రాయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే రూత్ వీర్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ డన్ బై హర్. ఇది మనకు ఈమె ఎక్స్పీరియన్స్ అన్నీ, ఈమె చేసినటువంటి ఆ ప్రయోగం ఎక్స్పీరియన్స్ అన్నీ మనకు దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ది లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ బుక్లో తన పిల్లవాడితో చేసిందండి. ఈజ్ బేస్డ్ ఆన్ కాగ్నిటివ్ థియరీ జ్ఞానాత్మక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. బుక్ అయితే ఇంపార్టెంట్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ రాసింది ఎవరు అంటే రూత్ వీర్. ఓకే, ఇక్కడ మనకు ది లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ హెల్ప్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి హ్యూమన్ బ్రెయిన్లో ఏది హెల్ప్ చేస్తుంది అంటే లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ అనేటువంటిది మనకి ఇక్కడ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంటల్ స్టేజెస్, భాష అభివృద్ధి దశలు. ఓకే, దీంట్లోంచి బిట్ రావడం జరిగింది. ప్రీవియస్ డిఎస్సిలో వచ్చింది, ఇప్పుడు రాసినటువంటి టెట్ 2024లో కూడా రావడం జరిగింది. ఓకే, ఇది నేను ఆల్రెడీ బిట్స్ చెప్పేటప్పుడు కూడా బిట్స్ రిపీట్ అయ్యాయని చెప్పి ఇవన్నీ చెప్పానండి. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేసింటారు. ఇప్పుడు వచ్చినటువంటి టెట్లో కూడా రిపీట్ అయింది. లాస్ట్ ప్రీవియస్ డిఎస్సిలో కూడా దీని నుంచి ఒక బిట్ వచ్చింది 6 స్టేజెస్ నుంచి. ఓకే, ఇక్కడ మనకు స్టేజ్ ఇచ్చేసి మంత్స్ అయినా ఇయర్స్ అయినా కనుక్కోమంటాడు, లేదా మంత్స్ ఇయర్స్ ఇచ్చేసి ఇది ఏ స్టేజ్కి సంబంధించింది అయినా అడుగుతాడు. సో
లాంగ్వేజ్ డెవలప్మెంటల్ స్టేజెస్ చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే గార్గ్లింగ్ స్టేజ్. ఇది మనకు 0 నుంచి 6 months ఉంటుంది. ఓకే, 0 నుంచి 6 months 6 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ బబ్లింగ్ స్టేజ్. బబ్లింగ్ స్టేజ్ చూసినట్టయితే 7 to 10 months 7 నుంచి 10 నెలల వరకు ఉంటుంది. సింగిల్ వర్డ్ స్టేజ్. ఇక్కడ మనకు ఒక్కొక్క పదమే మాట్లాడతాడు పిల్లవాడు. అమ్మ, అక్క, ఓకే, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అన్న, ఓకే, ఇలాంటివన్నీ, నాన్న, ఇలాంటివన్నీ మనకు 11 to 18 months అని చెప్పచ్చు. అంటే 1 నుంచి 1.5 years అని చెప్పచ్చు. నెక్స్ట్ 2 words స్టేజ్. దీన్నే మనం హోలో ఫ్రేజెస్ స్టేజ్ అని కూడా అంటామండి. ఇక్కడ మనం చూసినట్టయితే 2 పదాలు కలిగినటువంటివి మాట్లాడుతూ ఉంటాడు. ఇది మనకు 19 to 24 months ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 1.5 నుంచి 2 years వరకు ఉంటుంది ఈ స్టేజ్ అనేది. నెక్స్ట్ లిస్పింగ్ స్టేజ్. లిస్పింగ్ స్టేజ్లో మనకి ఇక్కడ 25 to 36 months ఉంటుంది. అంటే 2 నుంచి 3 సంవత్సరాల మధ్యలో అని చెప్పి. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఇక్కడికి వచ్చేలోపు సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తాడు పిల్లవాడు, అంటే వాక్యాలు మాట్లాడగలుగుతాడు. సో ఇది మనకి ఎక్కడి నుంచి ఉంటుంది, 3 years నుంచి 5 years వరకు ఉంటుంది. 36 to 60 months మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లోంచి బిట్ కంపల్సరీ వస్తుంది. లాంగ్వేజ్ డెవలప్మెంటల్ స్టేజెస్. గాగ్లింగ్ స్టేజ్ 0 to 6 months, బాబ్లింగ్ స్టేజ్ 7 to 10 months, సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months, 2 words స్టేజ్. దీన్ని మనం హోలో ఫ్రేజెస్ అంటాం. 19 to 24 months. లిప్సింగ్ స్టేజ్ 25 to 36 months. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ 36 to 60 months. ఇయర్స్లో అయినా గుర్తుపెట్టుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. సింగిల్ వర్డ్ స్టేజ్ 1 to 1.5. 2 words స్టేజ్ 2 words 2నే ఉంది కదా, సో ఇక్కడ చూడండి సింగిల్ ఉంది, సో 1 to 1.5, 2 కదా, సో 2 years వరకు ఉంటుంది 1.5 నుంచి. లిప్సింగ్ స్టేజ్ అయితే మనకు 2 నుంచి 3 years వరకు ఉంటుంది. సెంటెన్స్ ఫార్మేషన్ అయితే 3 to 5. ఇంక ఇక్కడికి వచ్చేలోపు భాష బాగా మాట్లాడగలుగుతాడు పిల్లవాళ్ళు ఎవరైనా సరే. నెక్స్ట్ థారండైక్ అండ్ లార్జ్ 1905లో ఒక బుక్ని అందివ్వడం జరిగింది. ద టీచర్ వర్డ్ బుక్. అది ద టీచర్ వర్డ్ బుక్ మనకు అందించింది ఎవరు, థారండైక్ అండ్ లార్జ్. మోస్ట్ ఇంపార్టెంట్ 1905. ఇందులో చూసినట్టయితే 5000 words అనేటివి ఉంటాయండి. 1,000,000 of words ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి ఆ 1,000,000 of wordsలో నుంచి ఒక 5000 words అనేటివి తీసుకొని సెలెక్ట్ చేసి మనకి ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ఇవి చదివామంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్ అవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు అనే మీనింగ్తో వీళ్ళు చెప్పడం. ఓకే, ద టీచర్ వర్డ్ బుక్ రాసింది ఎవరు, థారండైక్ అండ్ లార్జ్. ఇందులో వర్డ్స్ చూసినట్టయితే 5000 words. అలాగే డాక్టర్ మైకేల్ వెస్ట్ 1953లో ఒకటి పరిచయం చేశాడు. ఓకే, అది ఏంటంటే మనకి ఇక్కడ హూ అడ్వకేటెడ్ ద న్యూ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఎవరైతే ఈ మైకేల్ వెస్ట్ని ఏమంటామంటే న్యూ మెథడ్స్ టీచింగ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ని బోధన చేయడానికి చాలా నూతన పద్ధతుల్ని కనుగొనడం అనేది మనకు పరిచయం చేయడం అనేది జరిగింది. హీ హాజ్ ప్రిపేర్డ్ వర్డ్ లిస్ట్ 2000 words. ఈయన ఒక 2000 words లిస్ట్తో ఒక ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటామంటే జనరల్ సర్వీస్ లిస్ట్ అంటామండి. దీన్నే జనరల్ సర్వీస్ లిస్ట్ అంటాం. దీంట్లో 2000 పదాలు అనేటివి ఉంటాయి. బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ అండ్ అక్వెన్సీ. ఈయన కూడా అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి పదాల్లోంచి తీసుకొని చేయడం అనేది జరిగింది. ద టీచర్ వర్డ్ బుక్ థారండైక్ అండ్ లార్జ్. నెక్స్ట్ జనరల్ సర్వీస్ లిస్ట్ మనకి ఇచ్చింది ఎవరంటే, మనకు క్రియేట్ చేసింది ఎవరంటే డాక్టర్ మైకేల్ వెస్ట్. దీంట్లో అయితే 2000 words ఉంటాయి. ఈ థారండైక్ దాంట్లో అయితే 5000 words ఉంటాయి. మళ్ళీ ఈ మైకేల్ వెస్ట్ ఏం చేశాడంటే 6 levels అనేటివి డివైడ్ చేయడం అనేది జరిగింది. 6 levels కా. దీన్నే మనం 6 levels అంటాం, 6 plateaus అని కూడా అంటామండి. హీ డెవలప్డ్ రీడర్స్ విత్ ఇన్ ద వొకాబులరీ రిపర్టరీస్ ఆఫ్ ది లెర్నర్స్ విచ్ ఆర్ గ్రేడెడ్ ఇంటూ 6 levels ఆర్ 6 plateaus అని అడుగుతారు. ఎన్ని అని అడుగుతారు, 6 అండి. వాటిని మనము లెవెల్స్ అంటాం లేదా plateaus అని కూడా అంటాము. నెక్స్ట్ చూసినట్టయితే 3 language formula. 3 language formula. ద కేబ్ ప్రపోజ్డ్ ద 3 language formula ఇన్ 1956. ఈ 3 language formula అంటే ఏంటో కాదు, త్రిభాషా సూత్రము. ప్రపోజ్ చేసింది ఎవరు, కేబ్ 1956లో. ప్రపోజ్ చేసింది ఎవరు అంటే కేబ్ అని చెప్పాలి. ఫైనల్లీ అడ్వకేటెడ్ బై ది కొఠారి కమిషన్. మన చివరికి మనకు అడ్వకేట్ చేసింది ఎవరంటే కొఠారి కమిషన్ 1964 to 66 అని చెప్పచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద 3 language formula ఇంగ్లీష్ ఈజ్ ఇంట్రొడక్షన్ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ ఆఫ్టర్ ఎంటీ అంటే మదర్ టంగ్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్లో త్రిభాషా సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇంగ్లీష్ని మనకు ఎలా ఇంట్రడ్యూస్ చేశారు,
ఇక్కడ మనకు థర్డ్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎంటీ అంటే మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్ అండి. మన రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అదే మన మదర్ టంగ్ అవుతుంది. నెక్స్ట్ మనకు హిందీ నేర్చుకోవాలని చెప్పారు. నెక్స్ట్ ఇంగ్లీష్. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్, ఇదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి. దీన్నే మనము త్రిభాషా సూత్రం అంటాం. 3 భాషలు ఉన్నాయి కదా, సో అందుకు మనకు త్రిభాషా సూత్రం అంటాం. నౌ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ద లింగ్వా ఫ్రాంక్వా. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది? లింగ్వా ఫ్రాంక్వాగా అభివృద్ధి చెందింది. లింగ్వా ఫ్రాంక్వా అంటే ఏంటంటే ఇంగ్లీష్ లింక్స్, ఓకే, ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్తాం. అంటే ఇంగ్లీష్ అనేది వేరు లాంగ్వేజెస్తో లింక్స్ కలిగి ఉంది అని చెప్పి. అంటే దీని అర్థం ఏంటంటే కామన్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ యూజ్డ్ బై మెనీ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. మన వరల్డ్లో, మన ప్రపంచంలో చాలా వరకు వాళ్ళు యూజ్ చేసేది ఏంటి? కామన్ లాంగ్వేజ్గా మనకి ఇక్కడ ఇంగ్లీష్. అందుకే మనం ఎక్కడైనా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటాం, అంతర్జాతీయ భాష అంటాం. ఎక్కడికైనా అంతర్జాతీయంగా మనం వెళ్ళాలన్నా కూడా మనకు యూజ్ అవుతుంది ఈ భాష, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందుకే మనకి ఇక్కడ ఇంగ్లీష్ నేర్పించడం అనేది జరుగుతుంది చిన్నప్పటి నుంచే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లింగ్వా ఫ్రాంక్వా అంటే అర్థం ఏందని అంటారు, దాని మీన్స్ అంటే మనకు అర్థం అడుగుతారు. ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ అయినా పెట్టచ్చు, లేదంటే కామన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ బై మెనీ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ అయినా మనం చెప్పచ్చు. అంటే మనకు చాలా ప్రదేశాల్లో ఎక్కువగా ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం ఇక్కడ లింగ్వా ఫ్రాంక్వా అని అంటాం. అకార్డింగ్ టు BBC రిపోర్ట్ 2022 ప్రకారము దెర్ ఆర్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇన్ ఇండియా, ఓకే, దాన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్లో చూస్తే ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్లేసెస్ కన్నా మన ఇండియాలోనే ఎక్కువగా ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారంట. మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇండియాలోనే ఉన్నారు, ఇంకా బయట ఎక్కడైనా వేరే ప్రపంచంలో వేరే దాంతో పోల్చుకుంటే అని అంటున్నారు. సో ఇక్కడ మనం చూద్దాం నెక్స్ట్ నేచర్ అండి. దీని యొక్క స్వభావం చూద్దాం. లాంగ్వేజ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ టు లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనకు కమ్యూనికేషన్ అండి, ఒకరితో సంభాషించడానికి మనకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. లాంగ్వేజ్ విచ్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ ఆల్సో ఫెసిలిటేట్స్ థింకింగ్. లాంగ్వేజ్ విచ్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ అంటే మన కమ్యూనికేషన్ని సులభతరం చేస్తుంది. ఫెసిలిటేట్స్ అంటే మనకు ఇక్కడ దగ్గరగా సులభతరంగా అనే మీనింగ్లో వస్తుంది. ఇది మనకు సులభతరం చేస్తుంది. ఆల్సో ఫెసిలిటేట్స్ థింకింగ్, ఆలోచనలు కూడా సులభతరం చేస్తుంది. మన భాష, మనకు తెలిసిన భాష అయితే మనం ఎక్కువగా ఈజీగా మన భావాల్ని ఎదుటి వాళ్ళతో పంచుకోగలుగుతాం. ప్లస్ ఎదుటి వాళ్ళు చెప్పేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము, వాటి గురించి ఆలోచించగలుగుతాము. మన ఆలోచనలు కూడా మన మాతృభాషలోనే జరుగుతూ ఉంటాయి. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మన హ్యూమన్ లైఫ్లో ఇంటిగ్రల్గా అయిపోయింది లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరి హ్యూమన్ లైఫ్లో. ఓకే, వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొనౌన్స్ సర్టెన్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్. కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే ప్రొనౌన్స్ చేయలేము డిఫరెంట్ లాంగ్వేజెస్లో. ఓకే, వేరే లాంగ్వేజెస్లో. ఎందుకంటే అలాగా మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఒక సర్టైన్ వర్డ్ని ఆ ప్రొనౌన్సియేషన్తో డిఫరెంట్ లాంగ్వేజెస్లో పలకలేము. ఎందుకంటే ఎందుకంటే ఈచ్ లాంగ్వేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పీచ్ సౌండ్స్. ఓకే, ప్రతి లాంగ్వేజ్ తన సొంత శబ్దాలను కలిగి ఉంటుంది. ఓకే, స్పీచ్ సౌండ్స్ అంటే ప్రసంగ శబ్దాలు అంటామండి, సొంత శబ్దాలని కలిగి ఉంటుంది. దేర్ ఆర్ డిస్టింక్ట్స్ టు ఎ లాంగ్వేజ్. అది ఆ భాషకు మాత్రమే మనకు పరిమితమై ఉంటుంది. మనకు తెలియదు వేరే లాంగ్వేజెస్కి అది మనకంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్లో ఉండే ప్రొనౌన్సియేషన్ ఇంకో లాంగ్వేజ్లోకి ఎలా యూజ్ చేస్తాం, చేయలేం కదా. ఇప్పుడు మనకి తెలుగులో మనకు వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటూ ఉంటాం, తెలుగులో ఇంగ్లీష్లోకి మారుతూ ఉంటుంది. అంటే తెలుగులో ఇప్పుడు తిన్నావా అనేది మనము తిన్నావా అని పెడతాము. సో ఇది మనకు ఇంగ్లీష్లో టైప్ చేసినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. ఓకే, ఆ విధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, తిన్నావా అనేది మనం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసినంత మాత్రాన అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయిపోదు. ఓకే, ఈచ్ లాంగ్వేజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పీచ్ సౌండ్స్. ప్రతి లాంగ్వేజ్ తన స్వంత శబ్దాలని కలిగి ఉంటుంది. దాంట్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే అది ఆ భాషకు చెందుతుంది. ఎవ్రీ లాంగ్వేజ్ ఈ తెలుగుని ఇంగ్లీష్లోకి సేమ్ వర్డ్స్ని చేయడము అలాగేం కుదరదు. ఓకే, ది కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్లేట్ చేయొచ్చు. మళ్ళీ ట్రాన్స్లేషన్ వేరండి, ప్రొనౌన్స్ వేరు. ఓకే, ట్రాన్స్లేషన్ వేరు. తినడము అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, ఈట్ అంటాం, ఇది ట్రాన్స్లేషన్ అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ తెలియాలి ఈ డిఫరెన్స్. నెక్స్ట్, ది కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ టు ఫార్మ్ సిలబల్స్ ఆర్ వర్డ్స్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ డిజైన్. ఫస్ట్ లెవెల్ ఈ స్ట్రక్చర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే ఈ స్పీచ్ సౌండ్స్ యొక్క కాంబినేషన్తో ఓకే వర్డ్స్ లేదా సిలబల్స్ ఏర్పడము. ఫస్ట్ లెవెల్ ఏంటి, మనకు తెలుగులో కూడా అంతే కదా, ధ్వనుల నుంచి ఏం ఏర్పడుతుంది, ధ్వనులన్నీ కలిసి మనకు కొన్ని పదాలుగా ఏర్పడతాయి. పదాలు అనేటివి సెంటెన్స్గా వాక్యాలుగా ఏర్పడతాయి. సేమ్ యాజ్ తెలుగులాగే ఉంటుంది. మనకి ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే ఇంగ్లీష్లో ఈ సౌండ్స్ అనేటివి మనకు సిలబల్స్ లేదా వర్డ్స్గా రావడము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా మనకేం అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాము. ది సెకండ్ లెవెల్ ఏంటంటే ఓకే
కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ టు ఫార్మ్ సెంటెన్సెస్. వర్డ్స్ అనేటివి సెంటెన్స్గా ఫామ్ అవ్వడం. ఫస్ట్ లెవెల్ ఏం చెప్పుకున్నాము, మనకు తెలుగులో ఉన్నట్టుగానే ధ్వనులు అనేటివి పదాలుగా మారుతాయి కదా. సెకండ్ లెవెల్ ఏంటి, పదాలు అనేటివి వాక్యాలుగా మారుతాయి. సో అదేవిధంగా ఇక్కడ చెప్పుకున్నాం స్పీచ్ సౌండ్స్ అనేటివి వర్డ్స్గా లేదా సిలబల్స్గా మారడం అనేది జరుగుతుంది ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో ఈ వర్డ్స్ అనేటివి సెంటెన్సెస్గా మారడం అనేది జరుగుతుంది. ఈ కంబైన్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ యొక్క కలయిక సెంటెన్స్గా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫాలోస్ డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. ఇవంతా ఏంటంటే దీని యొక్క స్వభావం అండి. ఇలా ఎలా ఇస్తారంటే బిట్స్ అనేటివి క్రింది వాణిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి దీని యొక్క స్వభావం కానిదేది అని ఇస్తారు, నేచర్ కానిదేది అని ఇచ్చేసి దీంట్లో మనకి ఈ వాక్యాలన్నిటిలో నుంచి ఏదో ఒకటి నెగిటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇస్తారు, చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫాలోస్ డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. ఇది మనకు ద్వంద్వత్వంని మనకి పాటించడం అనేది జరుగుతుందని చెప్పచ్చు. ద్వంద్వత్వం అంటే ఏంటంటే ఇన్ ద ఫస్ట్ 2 words ఆఫ్ ఏ సింపుల్ స్టేట్మెంట్ విచ్ బిగాన్ విత్ ఏ నౌన్ అండ్ యాక్సిలరీ వర్బ్. కింద ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ 2 words చూడండి, చూసినట్టయితే నౌన్తో ఉంది. అంటే నౌన్ అంటే ఇక్కడ ప్రొనౌన్ యూజ్ చేస్తాం, నౌన్స్తో కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొనౌన్ ఉంది, తర్వాత వర్బ్ ఉంది, అది కూడా ఏంటి యాక్సిలరీ వర్బ్. యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటివంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్ ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే యాక్సిలరీ వర్బ్స్ అవుతాయి. ఫస్ట్ ప్రొనౌన్ ఉంది, తర్వాత యాక్సిలరీ వర్బ్ ఉంది, నౌన్ అయినా ఉంటుంది. ఇక్కడ హీతో స్టార్ట్ కాకుండా సీత అని పెట్టామంటే ఏమవుతుంది, నౌన్ అవుతుంది సీత అనేది. సో ఈ విధంగా ఫస్ట్ నౌను తర్వాత వర్బ్ అనేది ఉంటుంది, యాక్సిలరీ వర్బ్. ఓకే, ఇది నార్మల్ సెంటెన్స్, ఇది ఒక స్టేట్మెంట్గా చెప్పచ్చు. దీన్నే మనం క్వశ్చనింగ్ ఫామ్లోకి మార్చాలంటే బికమ్స్ ఏ క్వశ్చన్ ఇఫ్ దే ఆర్ రివర్స్డ్. ఒకవేళ క్వశ్చన్లోకి మార్చాలంటే ఇది రివర్స్ అయిపోతుందంట. అంటే ఏంటి, ఈ హెల్పింగ్ వర్బ్, ఈ యాక్సిలరీ వర్బ్ ముందుకు వెళ్ళిపోయి ఈ నౌను లేదా ప్రొనౌన్ ఈ పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈజ్ హీ గోయింగ్ టు స్కూల్, ఇది క్వశ్చనింగ్ ఫామ్లో ఉంటుంది. నార్మల్ స్టేట్మెంట్లు అయితే ఇలా ఉంటుంది, క్వశ్చనింగ్ ఫామ్లో జస్ట్ ఈ రెండింటిని మార్చేసినామంటే మనకి ఇక్కడ క్వశ్చనింగ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో అందుకే అంటున్నాం ద్వంద్వత్వం కలిగి ఉంటుంది అని. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వంద్వత్వాన్ని ఫాలో చేస్తుంది, డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఇది మనకు ఒక స్వభావంలో ఇంకొకటిగా చెప్పచ్చు. నెక్స్ట్ స్వభావం చూద్దాము. లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. ఇది కూడా మనకు ఒక స్వభావం కిందకే చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఆర్బిట్రరీ అంటే ఏంటంటే ఏకపక్షం అని చెప్తామండి. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి తెలపాలంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. అర్థమవుతుందా? ఒక ఆబ్జెక్ట్ గురించి లేదా ఒక వస్తువు గురించి తెలపాలంటే దానికి వివిధ పేర్లు ఉంటాయి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. తెలుగు లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే ఓకే, స్త్రీని ఏమంటాము, వనిత అంటాము, పడతి అంటాము. ఓకే, ఇన్ని రకాలుగా ఉంది నేమ్ అనేది. ఓకే, ఈడ మనకు ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఉమెన్, ఏమైనా మనం లేడీ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి, ఒక వస్తువుకి సంబంధించి, ఏదైనా ఒకరికి సంబంధించి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అంటున్నారు. దీనికి సంబంధించింది లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. ఒకే వస్తువుని, ఓకే, ఈ ఒకే స్త్రీ అనేటువంటి వస్తువునే మనము ఒక పదం అనుకుంటే దీన్నే మనము ఇంగ్లీష్లో కూడా చేంజ్ చేస్తాం ఉమెన్ అని చెప్పి. ఓకే, సేమ్ మీనింగే ఉంటుంది. అయితే ఆ లాంగ్వేజ్కి సంబంధించి చాలా పేర్లు ఉంటాయి, ఇంగ్లీష్లో సంబంధించి చాలా నేమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ మనకు సేమ్ ఆబ్జెక్ట్, వన్ ఆబ్జెక్ట్కి సంబంధించి వివిధ భాషల్లో వివిధ రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ అంటే ఏకపక్షము అని చెప్తాము లాంగ్వేజ్, భాష అనేది. ది ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రివారికేషన్. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రివారికేషన్. దీన్నే మనం ఏమంటామంటే ది ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. ఓకే, అంటే ఏంటంటే అబద్ధాలు చెప్పేటువంటి కళ, అబద్ధాలు చెప్పేటువంటి కళ ఓన్లీ భాషలోనే ఉంటుందంట. ఓకే, ఈ ప్రివాలికేషన్ అంటే ఏంటంటే అడుగుతారు, ది ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్ ఈజ్ డాష్ అంటారు. ఓకే, ప్రివారికేషన్ అంటాము. ఇది ఓన్లీ విచ్ ఈజ్ స్పెసిఫిక్ టు హ్యూమన్స్ ఓన్లీ ఈజ్ ద క్రియేటివ్ యాక్సెప్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇది ఓన్లీ హ్యూమన్స్కి మాత్రమే చెందుతుంది. జంతువులు అబద్ధాలు చెప్పవు కదా, ఓన్లీ మనుషులు మాత్రమే చెప్తారు. ఇది ఓన్లీ క్రియేటివ్ యాక్సెప్ట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇది భాష యొక్క సృజనాత్మకతను తెలపడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇది భాష యొక్క సృజనాత్మక అంశంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. టాకింగ్ అబౌట్ ఏ థింగ్ విచ్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ టైమ్ అట్రిబ్యూట్స్ టు ద ఫ్యూచర్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్. ఇది కూడా ఒక స్వభావం కిందకే చెప్పచ్చు. ఇదేమో స్వభావాలు, యూనిటెడ్ కామర్స్ ఇవన్నీ. ఓకే, ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్గా మనకి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం అనేది జరుగుతుంది. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్ అంటే భాష అనేది విస్తరించబడినది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, టాకింగ్ అబౌట్ ఏ థింగ్ విచ్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ టైమ్, మనకు పాస్ట్లో జరిగిపోయిన విషయం గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాము. ఓకే, అంటే ఏమని లాంగ్వేజ్ అనేది
పూర్వం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాము. సో అందుకే లాంగ్వేజ్ని ఏమంటామంటే విస్తరించదగినది, విస్తృతమైనది అనే విధంగా కూడా చెప్పుకుంటాము. ఇక్కడ ఎక్స్టెండిబుల్ అంటే విస్తరించదగినది, ఎక్స్టెండ్ చేయడం అంటాం కదా, విస్తరించడం, ఒక విస్తరించదగినది అంటాం. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ అదర్ మెనీ లాంగ్వేజెస్ ఈజ్ ఎక్స్టెండబుల్, చాలా లాంగ్వేజెస్ లాగా ఇది కూడా బాగా విస్తరిస్తుంది అని. ఇక్కడ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్ అంటే లాంగ్వేజ్ అనేది ఫ్యూచర్ గురించి, ఏదైతే మన ఫ్యూచర్లో ఏదైతే తీసేస్తామో అంటే ఫ్యూచర్ జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. భాష అనేది స్థానభ్రంశం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. ఓకే, లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ చూసినట్టయితే సిస్టమేటికలీ, లాంగ్వేజెస్ సిస్టమేటిక్, ఒక ఆర్డర్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో సిస్టమేటికలీ ఇక్కడ కూడా మనకి ఎలా అవుతుందంటే కింది వాటిల్లో ఫ్యూచర్స్, లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ కానిది ఏది అని చెప్పి వీటిల్లో నాట్ అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది నెగిటివ్గా. సిస్టమేటికలీ లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమేటిక్గా జరగడం అనేది జరుగుతుంది ఒక ప్రాసెస్ ప్రకారము. ఓకే, ఆర్బిటరీస్ మనం పైన చెప్పుకున్నాము. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ వర్డ్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. పైన చెప్పుకున్నాం కదా మనము ఆర్బిటరీ నుంచి, ఏకపక్షం అని చెప్పి సేమ్ ఆబ్జెక్ట్నే మనం ఇక్కడ వేరే నేమ్స్తో పిలుస్తాం, వేరే లాంగ్వేజెస్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనము ఆర్బిటరీస్ అంటామండి. డిస్ప్లేస్మెంట్, వీ కెన్ స్పీక్ అబౌట్ ఏ పర్సన్ హూ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్, మనకు డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే లాంగ్వేజ్ అనేది డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా పైన, సో దానికి సంబంధించింది కూడా అనే విధంగా చూసుకుంటాం. క్రియేటివిటీ, లాంగ్వేజ్ క్రియేటివిటీని కలిగి ఉంటుంది, సృజనాత్మకతను కలిగి ఉంటుంది. పైన చెప్పాను కదా అబద్ధాలు చెప్పడంలో సృజనాత్మకత మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే అబద్ధాలు చెప్పడం అనేది చేయవచ్చు, అది ఓన్లీ హ్యూమన్స్ వల్లనే సాధ్యమవుతుంది. దీన్ని కూడా ఒక క్రియేటివిటీ అంటారు, అబద్ధాలు చెప్పడం కూడా ఒక క్రియేటివిటీ అంట. ఓకే, అబద్ధాలు చెప్పేటువంటి ఒక కళ. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే లాంగ్వేజ్ ఫీచర్స్లో భాగంగా క్రియేటివిటీ చెప్పుకుంటాం. లేదా దీన్ని కూడా ఇస్తారు కొన్ని మాటలు, ప్రివారికేషన్ అని చెప్పిస్తారు. సో అది కూడా రైట్ అవుతుంది. రిడక్టెన్సీ లేదా రిపిటేషన్ అంటే ఏంటంటే పునరావృతము. నెక్స్ట్ ఎక్స్టెండిబుల్ అంటే ఏంటంటే విస్తృతమైన, ఓకే విస్తారంగా అనే మీనింగ్లో కూడా మనం ఇక్కడ పైన ఎగ్జాంపుల్ అనేది కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్, మన కల్చర్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి ట్రాన్స్మిట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రివారికేషన్, ఇది చెప్పాను కదా అబద్ధాలు చెప్పేటువంటి కళ అని చెప్పి, ది ఎబిలిటీ ఆఫ్ టెల్లింగ్ లైస్. ఓకే, ఇదంతా మనకు ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజ్గా చెప్పచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ అనేది చూద్దాము. మల్టీ లింగ్వలిజం ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. మల్టీ లింగ్వలిజం అంటే బహుభాషాత్వం అంటాం కదా, సో అది మనకు బహుభాషలు మాట్లాడడము అనేది మనం ఇండియాలో చూసినట్టయితే చాలామంది భాషల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. సో మన దేశంలో చాలా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మనం మల్టీ లింగ్వలిజం అంటామండి. ఓకే, బహుభాషత్వం అంటాము. నెక్స్ట్ ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం ఇక్కడ. మల్టీ లింగ్విజం కెన్ బి డిఫైన్డ్ యాజ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ ఇట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ నేచర్. అంటే ఇక్కడ లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే ఏంటంటే భాషలలో భిన్నత్వం అనే మీనింగ్లో చూసుకోవచ్చు. చెప్పాను కదా ఇప్పుడు భాషలో వైవిధ్యం లేదా భిన్నత్వం అనేది చూసుకోవచ్చు. చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ భాషలో వైవిధ్యం ఉంటుంది. ఇట్ ఈజ్ యూనివర్సల్ ఇన్ నేచర్, ఇది సార్వత్రికమైనది అనే విధంగా చెప్పచ్చు. యూనివర్సల్ సంబంధించింది అని ఓకే, సార్వత్రికమైనది అనే విధంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ మల్టీ లింగ్విజం ప్రమోట్స్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ అండ్ కాగ్నిటివ్ గ్రోత్ అండ్ సోషల్ టాలరెన్స్. స్కాలాస్టిక్ అచీవ్మెంట్ అంటే ఏంటంటే పాండిత్య సాధనను, కాగ్నిటివ్ గ్రోత్ అంటే ఏంటంటే అభిజ్ఞా వృద్ధిని, కాగ్నిటివ్ మన జ్ఞానాత్మక సంబంధించినటువంటి అభివృద్ధిని, సోషల్ టాలరెన్స్ సామాజిక సహనాన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి. మల్టీ లింగ్విజం బహుభాషాత్వం అనేది. మల్టీ లింగ్విజం షుడ్ బి టేకెన్ యాజ్ అన్ అడ్వాంటేజ్ రాదర్ దాన్ ఏ హ్యాండిక్యాప్ ఇన్ టీచింగ్ ద ఇంగ్లీష్. మల్టీ లింగ్విజంని మనం ఎలా తీసుకోవాలి, షుడ్ బి టేకెన్ ఎలా తీసుకోవాలి అంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి. హ్యాండిక్యాప్ ఇన్ టీచింగ్ ద ఇంగ్లీష్, మనకి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో వైకల్యం కలిగి ఉన్న వాళ్ళకంటే ఇది మేలు అన్నట్టుగా తీసుకోవాలి మల్టీ లింగ్వలిజం అనేది. మనకి అదేం అడగరు కానీ మల్టీ లింగ్విజం గురించి మెయిన్ కింది వాటిలో కానిది ఏది సరైనది ఏది అనే మీనింగ్లో అడుగుతూ ఉంటారు. ఏ పాలిగ్లాట్ ఈజ్ ఏ పర్సన్. పాలిగ్లాట్ అంటే ఏమిటంటే ఎవరిని అంటారంటే హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ మోర్ దెన్ 2 లాంగ్వేజెస్ విత్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఈజ్ అండ్ కంఫర్ట్. 2 కంటే ఎక్కువ 2 లాంగ్వేజెస్, మోర్ దెన్ 2 లాంగ్వేజెస్, 2 కంటే ఎక్కువ లాంగ్వేజెస్ని ఈజీగా చాలా సులభంగా మాట్లాడగలుగుతారో అంటే ఈజీగా వాళ్ళు కంఫర్ట్గా తడబడకుండా మాట్లాడడం అనేది జరుగుతుందో అలాంటి వాళ్ళని మనము పాలీగ్లాట్ అంటామండి. ఓకే, 2 కన్నా ఎక్కువ లాంగ్వేజెస్. ఓకే, లాంగ్వేజ్ దట్ ఈజ్ హ్యూమన్ ఆపరేట్స్ ఆన్ 4 యాస్పెక్ట్స్ మీనింగ్, యూజ్, అండర్స్టాండింగ్, రిఫ్లెక్షన్. మానవ భాష అనేది మనకు 4 వాటిలతో పనిచేస్తుందండి, 4 అంశాలతో పనిచేస్తుంది. ఏంటి? మీనింగ్ అంటే అర్థము, యూజ్ అంటే ఉపయోగము, ఓకే, అండర్స్టాండింగ్ అవగాహన, రిఫ్లెక్షన్ ప్రతిబింబం.
ఈ 4 అంశాలతోనే పనిచేస్తుంది లాంగ్వేజ్ అని చెప్తున్నారు. మీనింగ్, దాని అర్థం తెలియాలి, దాన్ని ఉపయోగించాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, ప్రతిస్పందించాలి నువ్వు రివర్స్గా. ఓకే, లాంగ్వేజ్ అప్పుడే లాంగ్వేజ్ వస్తుంది అని. లాంగ్వేజ్ ఫ్లోరిష్ ఇన్ ద కంపెనీ అండ్ ఆల్సో డై ఇఫ్ దే ఆర్ నాట్ యూజ్డ్ ఆర్ ఫ్రోజన్ ఓన్లీ ఇన్ టెక్స్ట్ బుక్స్. లాంగ్వేజ్ అనేది నువ్వు యూజ్ చేస్తేనే ఓకే ఫ్లోరిష్ ఇన్ ద కంపెనీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆ మీనింగ్లో ఇచ్చారు. అంటే ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు మాత్రమే ఫ్లోరిష్ అంటే వృద్ధి చెందుతుంది అని చెప్పి. ఓకే, అండ్ ఆల్సో డై ఇఫ్ దే ఆర్ నాట్ యూజ్డ్, అది చనిపోతాయి ఎప్పుడు నువ్వు యూజ్ చేయనప్పుడు. ఫ్రోజన్ ఓన్లీ ఇన్ టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్లోనే ఓన్లీ దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా స్తంభించినట్టుగా టెక్స్ట్ బుక్స్లోనే ఉంచేస్తే అది చనిపోతుంది. అంటే లాంగ్వేజ్ అనేది అభివృద్ధి చెందదు అని ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకే చూసుకుంటే. అదేవిధంగా నువ్వు ఎదుటి వాళ్ళతో కంపెనీగా మనం ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది అనుకోండి, ఫ్లోరిష్ అంటే అభివృద్ధి అనేది చెందడం అనేది జరుగుతుంది ఎదుటి వాళ్ళతో నువ్వు దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు. యాడింగ్ మోర్ వర్డ్స్ టు ఏ లాంగ్వేజ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గ్రోత్. మనం భాషకు మరింత పదాలు జోడించడం అనేది ఏమవుతుందంటే సైన్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్కి ఒక సూచనగా చెప్పుకోవచ్చు. ది సైన్స్ ఆఫ్ లాజిక్ హ్యాస్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ లింగ్విస్టిక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇదేం మనకి ఇంపార్టెంట్ కాదులే, అయినా చెప్తాను చూడండి. ది సైన్స్ ఆఫ్ లాజిక్, ఈ తర్కశాస్త్రం ఏదైతే ఉందో ఓకే, ఇది మనకు కొంతకాలం పాటు ఏమైందంటే భాషా శాస్త్రం అనేది పరిమాణం చెందడానికి కారణం అనేది అయింది. ఎవాల్యూషన్ ఆఫ్ లింగ్విస్టిక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం పాటు ఈ భాషా శాస్త్రం అనేది పరిణామం చెందడానికి ఈ తర్కశాస్త్రం అనేది ప్రభావితం యూజ్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, ఏ స్పెషల్ ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ప్రత్యేక రంగానికి సంబంధించి భాషకి సంబంధించి ప్రత్యేక రంగానికి సంబంధించిన వాళ్ళు సోషో లింగ్విస్టిక్స్ అంటామండి. సామాజిక భాషా శాస్త్రం ఓకే, ఇది వేటితో డీల్ చేస్తుంది విత్ ది యాసెప్ట్ ఆఫ్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఇన్ సొసైటీ. సొసైటీలో లాంగ్వేజ్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే ఏంటంటే సోషియో లింగ్విస్టిక్స్ అండి, సామాజిక భాషా శాస్త్రం అని చెప్తాము. నెక్స్ట్, సోషల్ కాంపిటెన్స్ అండ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఆర్ ద టర్మ్స్ రిలేటెడ్ టు యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద సొసైటీ. సమాజంలో భాష వినియోగానికి సంబంధించినటువంటి పదాలు టర్మ్ రిలేటెడ్ టు యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ది సొసైటీ. సమాజంలో లాంగ్వేజ్ని మనం ఉపయోగించడానికి యూజ్ అయినటువంటి పదాలు ఏంటివి అంటే సోషియల్ కాంపిటెన్స్, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. సోషల్ కాంపిటెన్స్ అంటే సామాజిక యోగ్యత, కమ్యూనికేషన్ కాంపిటెన్స్ అంటే నీకు కమ్యూనికేట్ చేసేటువంటి సామర్థ్యము. ఈ రెండు కనుక ఉన్నాయంటే నువ్వు సమాజంలో యూజ్ చేయొచ్చు, భాషని వినియోగించడం అనేది జరుగుతుంది సమాజంలో. ఈ రెండు లేనప్పుడు నువ్వేం మాట్లాడలేవు ఎదుటి వాళ్ళతో. ఓకే, డిజైన్ ఫ్యూచర్స్ ఏ టర్మ్స్ కాయిన్డ్ బై సిఎఫ్ హాకెట్ విచ్ హైలైట్స్ దట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ యూనిక్ అండ్ ఇట్ distinguish the human language from the language of animals. డిజైన్ ఫ్యూచర్స్ అండి అంటే డిజైన్ లక్షణాలు. ఇది మనకు ఎవరు పరిచయం చేశారు అంటే సిఎఫ్ హాకెట్ రూపొందించినటువంటి పదాన్నే ఈ డిజైన్ ఫ్యూచర్స్ అని చెప్పచ్చు. ఇది ఏం చేస్తుందంటే, ఇది ఏం చెప్తుంది అంటే భాష యొక్క లక్షణాలు ప్రత్యేకమైనవి అని చెప్తుందండి. అంటే ద ఫ్యూచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ యూనిక్ అంటే ప్రత్యేకమైనవిగా చెప్తుంది. అండ్ ఇట్ డిస్టింగ్విష్ ద హ్యూమన్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అనిమల్స్. మానవ భాష, జంతువుల భాష నుంచి మానవ భాషను వేరు చేస్తుంది. ఓకే, ఏది డిజైన్ ఫ్యూచర్స్ అనేటువంటి పదాన్ని మనకు సిఎఫ్ హాకెట్ పరిచయం చేయడం అనేది జరిగింది. ఆయన రూపొందించాడు ఈ పదాన్ని. ఈ పదం ఏం చేస్తుంది అంటే ఓకే, ఈ లాంగ్వేజ్ ఈ భాష యొక్క లక్షణాలను ప్రత్యేకమైనవని తెలుపుతుంది మరియు జంతువుల భాష నుంచి మానవ భాషను వేరు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్, ద డ్యువాలిటీ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజ్, మార్ఫాలజీ అండ్ సింటాక్స్. మార్ఫాలజీ అంటే ఏంటంటే మానవ భాష పద నిర్మాణం అండి. ఓకే, పద నిర్మాణం. సింటాక్స్ వాక్య నిర్మాణం. సింటాక్స్ సెంటెన్స్ అంటే వాక్య నిర్మాణం. మార్ఫాలజీ పద నిర్మాణం వాక్య నిర్మాణం. ఇవే ఏం చేస్తుంది, ఈ పద నిర్మాణాలు వాక్య నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్ఫాలజీ సింటాక్స్ ఏం చేస్తుంది, విచ్ మేక్స్ హ్యూమన్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ లాంగ్వేజ్. ఈ జంతు భాష నుంచి మానవ లాంగ్వేజ్ని వేరు చేస్తుంది. అంతే కదా, జంతువులు ఏమన్నా వాక్యాలు పదాలు మాట్లాడుతున్నాయా? లేదు కదా, మనం ఆదైతే యూజ్ చేసుకోవు కదా. పద నిర్మాణం వాక్య నిర్మాణం స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని మాట్లాడేది అంతా. జంతువులు అనేటివి ఓన్లీ అరుపులు అరుస్తాయి అంతే. సో ఇది మనకు దీని నుంచి వేరు చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఈజ్ ద అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ అనేది భారతదేశంలో అధికారిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంగ్లీష్ అనేది అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అధికారిక భాషగా మనం చెప్పుకుంటాం. మోస్ట్ ఇంగ్లీష్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లైన్స్ అన్నీ మనకు. ఈ లైన్స్ కానిది ఏది అవునది ఏది అని చెప్పి మనకు అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్ ఆఫ్ ప్రెస్టేజ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్.
ఇంగ్లీష్ అనేది మన ఇండియాలో చూసినట్టయితే ఒక లైబ్రరీ లాంగ్వేజ్గా యూజ్ చేస్తాం. ఇది దీని యొక్క లాంగ్వేజ్ ఆఫ్ ప్రెస్టేజ్, ఒక ప్రతిష్టగా, ఒక పవర్గా, అంటే ఒక శక్తిగా, లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, శక్తి యొక్క అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క భాషగా, కమ్యూనికేషన్ భాషగా మొదలైనవిగా భావించడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ విండో ఆన్ ద వరల్డ్. ఇంగ్లీష్ అనేది కిటికీ లాంటిది, ప్రపంచానికి కిటికీ లాంటిది అని చెప్పింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఈజ్ ఎ విండో ఆన్ ద వరల్డ్ అని చెప్పింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, వరల్డ్ విండో అని చెప్పింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అయితే ద గిఫ్ట్ ఆఫ్ ద గాడెస్ సరస్వతీదేవి ఇచ్చినటువంటి గిఫ్టే మనకు ఈ ఇంగ్లీష్ అని చెప్పింది ఎవరు? రాజాజీ గారు చెప్పారు. అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్, మరియు భాష యొక్క బహుమతి. ఓకే, లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనకు మెయిన్ విండో అని పోల్చింది ఎవరంటే నెహ్రూ గారు. ఇక్కడ సరస్వతీదేవి ఇచ్చినటువంటి ఒక బహుమతి లాంటిది అని చెప్పింది ఎవరంటే రాజాజీ గారు. మోస్ట్ ఇంపార్టెంట్, ద ఎర్లియస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైకాలజికల్ థియరీ ఆఫ్ ద బిహేవియరిజం అండ్ లేటర్ మూవ్ టు కాగ్నిటిజం. స్టార్టింగ్లో ఇంగ్లీష్ అభ్యసన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి సైకాలజికల్ థియరీ ఆఫ్ బిహేవియరిజం, ప్రవర్తనవాదంలో ఉండడం అనేది జరిగింది. తర్వాత దాన్ని మనకి ఇక్కడ ఈ సంజ్ఞానాత్మకవాదానికి మార్చుకోవడం అనేది జరిగింది. ఓకే, ఫస్ట్ మనము ప్రవర్తనవాదానికి సంబంధించినగా ఉండింది, తర్వాత మనము సంజ్ఞానాత్మక వికాసం కిందకి దీన్ని చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రూల్డ్, గవర్నర్డ్ అండ్ ఆపరేట్స్ విత్ ఇన్ 3 systems. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 3 వ్యవస్థల్లో మనకు నిర్వహించడం అనేది జరుగుతుంది. 3 systems. ఆ 3 systems ఏంటి? సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అండి. అంటే మనకి ఇక్కడ దాన్ని మనం ఫోనాలజీ అంటాము. సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అంటే మనకి ఇక్కడ ధ్వనులు లేదా శబ్దాలు అని చెప్తాము. వీటి యొక్క వ్యవస్థనే మనం ఏమంటామంటే ఫోనాలజీ అంటాం. అందుకే మనం ఫొనెటిక్స్లో చూసినట్టయితే అన్ని సౌండ్స్ ఉంటాయి కదా, సౌండ్స్ గురించి నేర్చుకుంటాం. ది సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్, ఈ పదాల యొక్క ఆర్డర్ ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండాలి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి, వర్బ్ ఎక్కడ ఉండాలి, ఈ పదాలు ఎక్కడెక్కడ ఉండాలి అనేది మనం దీన్ని చూసినట్టయితే సింటాక్స్, ఈ వ్యవస్థ అంతా మనం సింటాక్స్లో నేర్చుకుంటాం. అంటే ఏంటంటే గ్రామరు అంటే స్ట్రక్చర్ అని చెప్పచ్చు, ఈజీగా చెప్పాలంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అనేదంతా మనం ఇక్కడ ది సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ సింటాక్స్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది గ్రామర్ పార్ట్లో. నెక్స్ట్ థర్డ్ చూసినట్టయితే మీనింగ్స్ గురించి, మీనింగ్స్ సంబంధించిన వ్యవస్థనే మనము సిమాంటిక్స్ అంటామండి. సిమాంటిక్స్ మనం గ్రామర్ని ఏమంటాం? వ్యాకరణం అంటాము. దీన్ని మన సిమాంటిక్స్ని ఏమంటామంటే పెడగాగి కాదు, ఇక్కడ మనకి అర్థాలకు సంబంధించి మనం ఈ వ్యవస్థనే మనము సిమాంటిక్స్ అంటాము. అది 3 సిస్టమ్స్గా మనకు రావడం జరిగింది. సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ని ఫోనాలజీ అంటాం, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ని సింటాక్స్ని ద గ్రామర్ అంటాం, సిస్టమ్ ఆఫ్ మీనింగ్స్ని మనము సెమాంటిక్స్ అంటామండి, అర్థాలకు సంబంధించి. నెక్స్ట్ 3 board components of లాంగ్వేజ్ టీచర్ ప్రొఫిషియన్సీ వేర్ ఐడెంటిఫైడ్ యాజ్. మన టీచర్ అవ్వాలంటే, ఓకే, ఇంగ్లీష్ టీచర్ అవ్వాలంటే కనుక అంటే టీచర్కి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఉంది అంటే ఎలా గుర్తిస్తారు అంటే, ఓకే, లింగ్విస్టిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అంటే భాషా జ్ఞానం ఉండాలి, కల్చరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, సాంస్కృతిక జ్ఞానం అనేది ఉండాలి, పెడగాగికల్ నాలెడ్జ్ బోధన చేయడానికి ఆమెకు బోధనా జ్ఞానం ఉండాలి. ఓకే, అంటే ఏంటి, మీకు ఆ భాష మీద పూర్తి పరిజ్ఞానం ఉండాలి, కల్చరల్ నాలెడ్జ్ సాంస్కృతిక జ్ఞానము ఉండాలి, బోధన చేయడానికి బోధనా జ్ఞానం అనేది కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ టీచర్గా నిన్ను ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే లాంగ్వేజ్ టీచర్ ప్రొఫిషియన్సీ, భాషా ఉపాధ్యాయ నైపుణ్యం కలిగి ఉండాలంటే 3 కాంపోనెంట్స్ కలిగి ఉండాలి. అవి ఏవి? లింగ్విస్టిక్, కల్చరల్, పెడగాగికల్ నాలెడ్జ్, ఈ 3ని కలిగి ఉండాలి. ఓకే, అప్పుడే నీకు ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లో భాషా ప్రొఫిషియన్సీ అంటే భాషలో నువ్వు ఇక్కడ నైపుణ్యం కలిగి ఉన్నావు అని చెప్పడం అయితే జరుగుతుంది. బోధించడానికని, ఓకే, ఉపాధ్యాయులకు సంబంధించి. ద లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ టీచర్స్ టు బీ ఏబుల్ టు కమ్యూనికేట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. ఈ భాషలో జ్ఞానం అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ద నీడ్ ఫర్ టీచర్స్కి చాలా అవసరం. ఎందుకు అంటే టు బీ ఏబుల్ టు కమ్యూనికేట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో, ఓకే, సక్సెస్ఫుల్గా పిల్లవాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి. అందుకే నీకు భాషా జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు. దర్ ఎబిలిటీ టు కండక్ట్ ఏ లెసన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్పించాలి అనుకుంటున్నావు పిల్లవాళ్ళకి, అది టార్గెట్ లాంగ్వేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంగ్లీష్ నేర్పించాలి పిల్లవాళ్ళకి, నువ్వు ఇంగ్లీష్ అనేది టార్గెట్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, ఎబిలిటీ టు కండక్ట్ ఏ లెసన్, ఒక లెసన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు నేర్పించాలనుకుంటున్నావు కాబట్టి ఇంగ్లీష్లో బోధించగలగాలి. ఓకే, టార్గెట్ లాంగ్వేజ్లో నువ్వు వాళ్ళకి ఒక లెసన్ కండక్ట్ చేయగలగాలి. దే ఎబిలిటీ టు కమ్యూనికేట్ విత్ కొలీగ్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్, నీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు టార్గెట్ లాంగ్వేజ్తో మాట్లాడగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి. దే ఎబిలిటీ టు యాక్సెస్ ద ఇంటర్నెట్
అచీవ్మెంట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. నీ టార్గెట్ లాంగ్వేజ్లో నువ్వు యాక్సెస్ చేయగలగాలి. ఓకే, ఇది మనకు సంబంధించి ఇది మనకు అందుకే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్పించాలి అని చెప్పి 3 అయితే మోస్ట్ ఇంపార్టెంట్: లింగ్విస్టిక్, కల్చరల్, పెడగాగికల్. ఓకే, చిల్డ్రన్ అక్వైర్ దే మదర్ టంగ్ త్రూ ఇంటరాక్షన్ విత్ ది పేరెంట్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ ది. చిల్డ్రన్స్ ఏ విధంగా భాషని చిల్డ్రన్స్ మదర్ టంగ్ని ఏ విధంగా నేర్చుకుంటారు? మామూలుగా పుట్టాన్ని ఎవరికి భాష రాదు కదా, ఏ విధంగా నేర్చుకుంటారు? ఇంటరాక్షన్ విత్ ద పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఇంటరాక్షన్ చేయడం ద్వారా, ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ దెమ్, తన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్తో వాళ్ళు మింగిల్ అవ్వడం ద్వారా, దే నీడ్ టు కమ్యూనికేట్ పేవ్స్ ద వే ఫర్ లాంగ్వేజ్ అక్విజిషన్ టు టేక్ ప్లేస్. ఇలా కమ్యూనికేట్ చేయడమే వాళ్ళ యొక్క భాష ఏ స్థాయిలో నేర్చుకుంటారు అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బ్యాడ్జ్ ఆఫ్ సుపీరియారిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది. అంటే సుపీరియారిటీ అంటే మనకి ఇక్కడ హై స్థాయిలో ఉండడానికి యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ యాజ్ టూల్ ఆఫ్ పవర్ ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ సోషల్ లైఫ్, బీ ఇట్ ఎడ్యుకేషన్, రిలీజియన్, మీడియా, అడ్మినిస్ట్రేషన్ ఆల్సో అని అన్నింటిలోనూ మనకి ఇక్కడ మంచి ఒక పరికరంగా యూజ్ అవుతుంది శక్తిని సాధించడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. ఇట్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ రిచ్ అండ్ పవర్ఫుల్. మంచి ఉన్నతమైన లాంగ్వేజ్గా చెప్పచ్చు, శక్తివంతమైన లాంగ్వేజ్గా చెప్పచ్చు. అంతే కదా, మనకి ఎక్కడికి ఇంకా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి సో అందుకే ఇంగ్లీష్ని ఇంత బాగా చెప్పడం అనేది జరుగుతుంది. పొగడము ఇది బాగా మనకి యూజ్ అవుతుందని చెప్పి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమో అన్నిటి పరంగా. ఓకే, అందుకే దాన్ని ఒక రిచ్ లాంగ్వేజ్గా, పవర్ఫుల్ లాంగ్వేజ్గా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఎక్కడికి విదేశాలకు వెళ్ళి నువ్వు సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ కాబట్టి. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పీపుల్స్ యాస్పిరేషన్ ఫర్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఏ ఫుల్లర్ పార్టిసిపేషన్ ఇన్ నేషన్ అండ్ ఇంటర్నేషనల్ లైఫ్. ఇది కూడా ఆ మీనింగ్లోనే వస్తుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లైఫ్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే నీ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది బాగుండాలి, అప్పుడే నీకు ఇక్కడ మంచిది దొరుకుతుంది అని చెప్పి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. దీంతో మనకు ఈ ఫస్ట్ చాప్టర్ అనేది అయిపోతుంది. ఓకే, ఇంతవరకు చూసుకుంటే ఇవంతా మనకు ఈ లెసన్ సంబంధించి అయితే అడగడం అయితే ఎలా ఉంటుందంటే క్రింది వాళ్ళలో దానికి సెట్ కాందేది, సెట్ అయ్యేది ఏది, దాని యొక్క నేచర్ ఏంటి, నేచర్ కాందేంటి, ఇలాగే అడుగుతారండి అన్నీ. ఓకే, ఈ చాప్టర్ సంబంధించి మాత్రము. నెక్స్ట్ చూద్దాము సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి ఇంగ్లీష్ యొక్క సూత్రాలు చూద్దాము. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ టు అక్వైర్ సోషల్ స్టేటస్. భారతదేశంలో ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఒక సెకండ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకోవడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి, మేజర్ ఆబ్జెక్ట్, మెయిన్ లక్ష్యం ఏమిటి అంటే టు అక్వైర్ సోషల్ స్టేటస్, సామాజిక హోదాను పొందడము. ఓకే, సోషల్ స్టేటస్ని పొందడము. నెక్స్ట్ చూసినట్టయితే లాంగ్వేజ్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్ హెల్ప్స్ అస్ అక్వైర్ సమ్ ఆఫ్ ది కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ అన్కాన్షియస్లీ బికాస్ ఎవ్రీ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. ప్రతి భాష ఏం చేస్తుందంటే ఏమి చెప్పుకున్నాము, సంస్కృతిని ప్రసారం చేస్తుందని చెప్పుకున్నాము. లర్నింగ్ ఏ లాంగ్వేజ్, మనకి లర్నింగ్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఏమి హెల్ప్ చేస్తుంది అంటే అక్వైర్ సమ్ ఆఫ్ ది కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ అన్కాన్షియస్లీ, మనకు తెలియకుండానే మనం కొన్ని కల్చరల్స్ అనేటివి సాంస్కృతిక అవన్నీ మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. బికాస్ ఎవ్రీ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ సాంస్కృతిక ఏమైతే ఉన్నాయో అవి మన లాంగ్వేజ్లోకి, ఈ లాంగ్వేజ్లోకి మార్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే తెలుసుకోవడం అనేది జరుగుతుంది అని, మన మెయిన్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటావు కదా, సో తెలుసుకుంటావు అని. లాంగ్వేజ్ అక్విజిషన్ థాట్ టు బీ నేచురల్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఎఫర్ట్లెస్లీ. ఈ నేర్చుకోవడం అనేది, ఈ భాషను నేర్చుకోవడం అనేది మనకు తెలియకుండానే కొన్ని సాంస్కృతిక వ్యక్తీకరణలు పొందడంలో సాయం చేయడం అనేది జరుగుతుందండి. లాంగ్వేజ్ ఈజ్ ఏ కాన్షియస్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఏ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద లెర్నర్. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే లర్నర్ ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నాడో వాడిని లర్నర్ అంటాము. ఆ లర్నర్ చాలా ఎఫెక్ట్స్ పెట్టాల్సి వస్తుంది, కాన్షియస్గా ఉండి నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, నేర్చుకోవడమేమో కాన్షియస్గా ఉండి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నీకు లాంగ్వేజ్ జ్ఞానం అనేది సంపాదన ఎలా జరుగుతుందంటే అన్కాన్షియస్గా జరుగుతుంది. అంటే నీకు తెలియకుండానే చాలా జ్ఞానం అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నేర్చుకోవడమేమో నువ్వు ఇంట్రెస్ట్ పెడితేనే కదా, నువ్వు ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటేనే కదా ఇంగ్లీష్ నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత నీకు ఆ ట్రాన్స్మిట్స్ అన్ని మనకు రావడం అనేది జరుగుతుంది. సాంస్కృతిక వాళ్ళు ఉన్నటువంటి అవన్నీ మనకు తెలియడం అనేది జరుగుతుంది. రీసెర్చ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద ఫ్యాక్ట్ దట్ ద టూ ప్రాసెస్ ఆర్ ఐడెంటికల్ అండ్ ద లాంగ్వేజ్ ఆర్ లర్న్డ్ ఇన్ ద సేమ్. ఇక్కడ ఎన్నో పరిశోధనలు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే, రీసెర్చ్లు కూడా ఏం చెప్తున్నాయంటే రెండు ప్రక్రియలు ఒకేలా ఉంటాయి. అంటే ఈ పైన చెప్పాం కదా, అక్విజిషన్, ఈ కాన్షియస్ ప్రాసెస్లోనే మనకు రెండు ఒకేలా ఉంటాయి. ఈ భాష ఎలా నేర్చుకున్నావో ఆ భాష కూడా అలానే నేర్చుకుంటామని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇవంతా మనకు లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ని
ఇవన్నీ మనకు సూత్రాలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఇన్ లాంగ్వేజ్ అక్విజేషన్ మోడ్ ద ఫోకస్ ఈజ్ ఆన్ కమ్యూనికేషన్. ఇన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే కమ్యూనికేషన్ ఆర్ కన్వేయింగ్ ద మీనింగ్ రేదర్ దన్ ఆన్ ద ఫామ్. ఇక్కడ కమ్యూనికేషన్ మీద ఉంటుంది, భావాన్ని ప్రకటించడం మీద ఉంటుంది. దాని యొక్క ఫామ్, దాని ఎంత ఫార్మేషన్ అయింది అన్నదానికన్నా నీ మీనింగ్, ఓకే, మీనింగ్ కన్వే, నువ్వు అనుకునేటువంటి ఆ మీనింగ్ ఎలా కన్వే చేస్తున్నావు ఎదుటి వారికి అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ అక్విజేషన్ అంటే సముపార్జించడంలో. ఓకే, లర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఓకే, నేర్చుకోవడం వేరు, సముపార్జించడం వేరు. నేర్చుకోవడం అంటే ఏంటి? స్ట్రక్చర్స్ నేర్చుకోవడము, గ్రామర్ పార్ట్ నేర్చుకోవడము, ఇవంతా ఒక ఫార్మేషన్ నేర్చుకోవడము, ఇదంతా. అక్విజేషన్ అంటే సంపాదించడం. మనం ఏమి స్ట్రక్చర్స్ నేర్చుకున్నామని చిన్నప్పటి నుంచే మన తల్లి గారి లాంగ్వేజ్ యొక్క మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడేస్తున్నాము, ఏం లేదు కదా. సో అదే విధంగా ఇక్కడ చెప్తున్నారు. ఎక్స్ప్లిట్ లర్నింగ్ a language in the formal atmosphere by mastering the rules of the language may not provide fluency in the language. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్పెక్ట్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ అభ్యసించడం అనేది ఫార్మల్ అట్మాస్ఫియర్. అంటే ఫార్మల్ అట్మాస్ఫియర్ అంటే ఈ ఫార్మ్స్ నేర్చుకోవడము, స్ట్రక్చర్స్ నేర్చుకోవడము. అదే ఇక్కడ ఇచ్చా చూడండి, ఫార్మల్ అట్మాస్ఫియర్ బై మాస్టరింగ్ ద రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ మే నాట్ ప్రొవైడ్ ఫ్లూయెన్సీ ఇన్ ద లాంగ్వేజ్. ఇలాగ మీరు ఫార్మల్ వేలో నేర్చుకోవడం అనేది, ఈ రూల్స్ అన్నీ నేర్చుకొని లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మే నాట్ ప్రొవైడ్ ఫ్లూయెన్సీ ఇన్ ద లాంగ్వేజ్. భాషలో ఫ్లూయెన్సీ అనేది ప్రొవైడ్ చేయకపోవచ్చు. మే నాట్ బి అంటున్నారు, చేయకపోవచ్చు అంతే కదా. స్ట్రక్చర్స్ ద్వారా నేర్చుకోవడం అనేది అంత బాగుండకపోవచ్చు, కానీ మన మాతృభాషలో ఇప్పుడు మన చిన్నప్పటి నుంచే చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం అలా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో అయితేనేమి వాళ్ళ లాంగ్వేజ్ ఒకేలా ఉంటుంది, మనం నేర్చుకొని మాట్లాడేది ఇంకొకలా ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి స్ట్రక్చర్ అయితేనేమి, ఆ ప్రొనౌన్సియేషన్ అయితేమి, రెండిట్లోనూ ఓకే చెప్తున్నాను. ఇదే ఇచ్చారు మనకి ఇక్కడ. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ అఫెక్టెడ్ బై ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది వీటి మీద అఫెక్ట్ అవుతుంది అంటే దేన్ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ కింద ఫిజికల్ అనేది, ఫిజియోలాజికల్, సోషల్ ఫ్యాక్టర్స్ అనేటివి అఫెక్ట్ చేస్తాయంట లాంగ్వేజ్ లెర్నింగ్ని, లాంగ్వేజ్ని నేర్చుకోవడాన్ని. ఓకే, భాషను అభ్యసించడాన్ని భౌతిక, మానసిక, సామాజిక కారకాలతో ప్రభావితం అవుతుంది అనే మీనింగ్లో. భౌతిక, మానసిక, సామాజిక వీటితో ప్రభావితం అవుతుంది అని చెప్తున్నారు. ఇన్ జనరల్ ఎనీ ఫిజికల్ డిఫార్మిటీ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గుడ్ ఇంటరాక్షన్. ఇక్కడ మనకు సాధారణంగా ఫిజికల్గా ఏమైనా మనకు వైకల్యం ఉంటే కనుక ఈ ఏమన్నా ఎదుటి వాళ్ళతో గుడ్ ఇంటరాక్షన్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు అని. ఓకే, ద ఇంప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్ రిజల్ట్స్ ఇన్ పూర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇంప్రాపర్ అంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఇంప్రాపర్గా ఉందనుకోండి, లాంగ్వేజ్ని మనము అభివృద్ధి చేసుకోవాలన్నా కొంచెం పూర్గానే ఉంటారు. ఓకే, మెదడుకు సంబంధించి ఏమైనా ఉన్నా కూడా మనకి ఇక్కడ లాంగ్వేజ్ని నార్మల్ పీపుల్ లాగా అక్విజేషన్ చేసుకోలేరు, కొంచెం లేటుగా అవుతుంది, అంటే కొంచెం సామర్థ్యం తక్కువగా ఉంటుంది అని చెప్పి. ఇది మనకు సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇన్ని సూత్రాలు అనేటివి ఉంటాయండి. ఒకటే కాకుండా అంటే ఎదుటి వాళ్ళతో నువ్వు కమ్యూనికేషన్ చేయడం అనే ఒక లైన్లో ఉంటే, ఇంకోటేమో పుట్టుకతోనే వస్తుంది. నీ ఫార్మేషన్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేయకుండా మామూలు అన్కాన్షియస్గా మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళతో అప్పుడు బాగా వస్తుంది సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పడము. ఓకే, ఈ ఫిజికల్గా నీకు బాగాలేకుంటే, ఫిజికల్గా వైకల్యం కలిగి ఉంటే ఇందులో భాషా భాగంలో సరిగ్గా చేయలేవు అంటే మనకి ఇక్కడ మైండ్ సరిగ్గా, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే ఈ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకోవడంలో కూడా డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు అని చెప్పడము. సో ఇవన్నీ మనకు చూసుకోవాలి ఒకసారి. ఇవన్నీ మనకు ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ సంబంధించినవి ప్రిన్సిపల్స్ అండి చూసుకోవాలి. వీటికి సంబంధించి ఇంకా చూసినట్టయితే 2 పాయింట్స్ ఉన్నాయి. యాటిట్యూడ్స్, ఎమోషనల్ సపోర్టు, ఇంటెలిజెన్స్, ప్రీజుడిషన్స్, ఓపెన్ మైండ్నెస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ లెర్నింగ్ ఇన్ జనరల్ అండ్ లాంగ్వేజ్ ఇన్ పర్టికులర్. ఇటు మనకి ఏమేమి అఫెక్ట్ చేస్తుందని చెప్పాము, ఫిజికల్, సైకలాజికల్, సోషల్ అని చెప్పాము. ఫిజికల్ పరంగా ఏ విధంగా అఫెక్ట్ చేస్తుందంటే వైకల్యం కలిగి ఉండడం, శారీరక వైకల్యం లేదా మెదడుకు సంబంధించి ఏమైనా డెవలప్ లేకపోతే లాంగ్వేజ్ నేర్చుకోవడం కొంచెం కుంటుపడుతుంది. అదేవిధంగా సైకలాజికల్గా చూసినట్టయితే వీళ్ళ యొక్క యాటిట్యూడ్స్ అంట. ఓకే, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, ఎమోషనల్ సపోర్ట్, ఇంటెలిజెన్స్, ప్రీజడ్యూస్, వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఈ ప్రజ్ఞ కానీ ఎమోషనల్గా వాళ్ళకు ఉండేటువంటి ఆ సపోర్ట్ కానీ, కొంతమంది నీకెందుకు లేరా ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమా అంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు నేర్చుకోవాలి అనేటువంటి ఆతృత కూడా తగ్గిపోతుంది, తద్వారా ఇంట్రెస్ట్ పెట్టలేరు. ఇట్లాగా మనకు మానసికంగా ఏమైనా ఉంటే కనుక, మానసిక కారకాలు ఉంటే కనుక ఇవన్నీ మనకు లాంగ్వేజ్ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు. ఓపెన్ మైండ్నెస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ లెర్నింగ్ ఇన్ జనరల్ ఆర్ లాంగ్వేజ్ ఇన్ పర్టికులర్.
పర్టికులర్. ఇవన్నీ మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు. నీ యాటిట్యూడ్, నాకేందులో ఈజీగా వచ్చేస్తుందిలే అంటాము. ఎమోషనల్ సపోర్ట్, ఓకే, పక్కన వాళ్ళు ఎగతాలు చేస్తుంటే ఫీల్ అవ్వడం, మాట్లాడడానికి నువ్వు అర్థమంటే, ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అబ్బా ఏం రా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అంటే అప్పుడు నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు కదా, ఓవరాక్షన్గా మాట్లాడుతున్నావు అని చెప్పి పక్కన వాళ్ళు ఎగతాలు చేయడం ద్వారా నువ్వు ఫీల్ అయ్యి మాట్లాడకుండా ఉండడము. ఇలాంటివన్నీ ఇంటెలిజెన్స్, మన ప్రజ్ఞాస్థాయి కొంచెం తక్కువగా ఉన్నటువంటి ప్రజ్ఞాస్థాయి వాళ్ళు నేర్చుకోలేదు త్వరగా. సో ప్రిజడ్యూస్, ఓపెన్ మైండ్నెస్, సో ఇలాంటివన్నీ మనకు ఫిజికల్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ది సోషియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవంటే లైక్ కోఆపరేషన్, పీర్ ప్రెజర్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సోషియాటిక్ రిలేషన్షిప్స్ ఇన్ఫ్లుయెన్స్ ద లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్. ఇవి మనం చూసినట్టయితే సామాజిక కారకాలుగా వేటిని చెప్పుకుంటాము అంటే సహకారము, కోఆపరేషన్, పక్కన వాళ్ళు కోఆపరేట్ చేశారంటే నువ్వు ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పీర్ ప్రెజర్స్, ఒకళ్ళు కోఆపరేషన్ చేయకపోతే నేర్చుకోలేవు ఈజీగా. పీర్ ప్రెజర్స్, నీ పక్క వాళ్ళ తోటి వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల నేర్చుకోలేకపోవడము. కుటుంబ సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, కుటుంబంలో చాలామంది ఏందిరా వాళ్ళ భాష అట్లా అన్నా కూడా మనకి అక్కడ ఎక్కువగా ఇంట్లో కూడా ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడడం కదా, సో దాని ద్వారా కూడా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం అనేది కుదరదు. సామాజిక సంబంధాలు, సోషియోటికల్ రిలేషన్స్, ఇవన్నీ మనకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం సోషియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం, సామాజిక కారకాలు అని చెప్తాము. ఇది మనకు సంబంధించి 3 టైప్స్ చూసుకున్నాం, ఫిజికల్, సైకాలజికల్, సోషల్ సంబంధించి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్రాబ్లమ్స్, ఇంగ్లీష్ని టీచ్ చేయడంలో మరియు ఇంగ్లీష్ని అభ్యసించడంలో గల ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అని. ఓకే, ఈ రోజంతా నేర్చుకుంటే మీకు ఇంకా కంప్లీట్ అవుతుంది. ఇది కూడా అంతే అండి, కింది వాటిలో సరైనది ఏది సరికాంది ఏది అని అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి, ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ బిట్స్లో టెట్లో కూడా వచ్చాయి, డిఎస్లో కూడా వచ్చినట్టు కూడా మీకు ఇక్కడ చూడవచ్చు. టైం తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏం టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాంలే అని అయితే అనుకోవద్దండి. 299 రూపీస్తోనే ఉంది, మీకు 2 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయినంత వరకు మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీకు ఇంగ్లీష్, ఇవన్నీ తెలుగు, మెథడాలజీ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఈజీగా రాసేయచ్చండి. టెస్ట్లన్నీ ఎక్కువ ఉన్నాయి, రాయలేము, టైం సరిపోతుందని అయితే అనుకోవద్దు. మీకు వీక్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఆ వీక్ సబ్జెక్ట్స్ పట్టుకోండి. ఓకే, వాటికి సంబంధించిన టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా కనిపించినటువంటి ప్రతి మెటీరియల్ మీకు ఇక్కడ క్విక్ రివిజన్ ఉంది, సో ఇలాంటివన్నీ వినడం అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. 2 months వ్యాలిడిటీతో అయితే 299 ఉంది, 4 monthsతో అయితే 1 yearతో అయితే 499తోనే ఉంది. చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ క్లాస్, ఎవ్రీ లెసన్ మీకు ఇక్కడ కవర్ అవుతుందండి. ఓకే, ఈజీగా మీరు ఇక్కడ మార్క్స్ అనేటివి గెయిన్ చేయవచ్చు. మెయిన్ చూడండి, ఇక్కడ ఫోకస్ చేయాల్సింది టెక్స్ట్ బుక్స్ కంటెంట్. టెక్స్ట్ బుక్స్ కంటెంట్కి సంబంధించి 3rd నుంచి 8th వరకు న్యూ ప్లస్ ఓల్డ్ ఉంది, 9th 10th ఓల్డ్ అనేది మీకు ఇక్కడ పీడిఎఫ్స్ అందివ్వడం జరిగింది. కలర్ ప్రింట్ అండి, మీకు ఇక్కడ జిరాక్స్ చేయించుకొని కూడా చదువుకోవచ్చు. ఓన్లీ 199 రూపీస్కి మాత్రమే మీకు ఇక్కడ లభిస్తుంది. జిరాక్స్ చేయించుకోండి, చదువుకోండి, టెస్టులు ప్యారల్గా టెస్టులు వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ఇన్ టైంలో సిలబస్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. ఓన్లీ మెయిన్ పాయింట్సే ఇచ్చుంటాం. ఈవీఎస్ ఇవన్నీ చూసినట్టయితే మీకు క్వశ్చన్ పేపర్ సంబంధించి ఈవీఎస్ కానీ ఇలాంటివన్నీ చూసింటే ఓన్లీ మెయిన్ ఏవైతే బిట్ వస్తాయో అవి మాత్రమే ఉంటాయి, ఈజీగా క్విక్ రివిజన్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూద్దాము, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. 8985105456కి కాల్ చేయండి ఈ కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. నెక్స్ట్ చూద్దామండి, ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు ఇంగ్లీష్ని నేర్చుకోవడంలోనూ మరియు బోధన చేయడంలోనూ టీచర్స్. ఓకే, ఏం చేస్తున్నారు అంటే మనకి ఈజీగా తెలుగులోకి అర్థం చేసుకుంటూ ఉంటే ఇంగ్లీష్లో కూడా గుర్తుపట్టేయచ్చు. దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్, మెనీ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో టీఎల్పి అభ్యసన లెర్నింగ్ బోధనాభ్యసన ప్రక్రియలను అఫెక్ట్ చేసేటివి చాలా ఉన్నాయంట. సో మెనీ ఫ్యాక్టర్స్ అంట. ఓకే, ద స్టూడెంట్స్ ఇన్ ఇండియా కెన్ బి categorized into 2. The one is having the regional language as medium of study from the primary level, and other is having English as the medium of study. ఇండియాలో స్టూడెంట్స్ 2 రకాలుగా విభజించడం జరిగింది, 2 రకాలుగా కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. కేటగరైజ్ ఫస్ట్ వన్ ఎవరంటే రీజనల్ లాంగ్వేజ్ని కలిగి ఉన్నారు వాళ్ళ మీడియం ఆఫ్ స్టడీకి. అంటే ఏమైనా చదువుకోవాలి అంటే ప్రైమరీ లెవెల్లో, ఓకే, ఏమైనా చదువుకోవాలి అంటే నీ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి? రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, మాతృభాష. ఓకే, సెకండ్ పీపుల్స్ ఎలా ఉన్నారంటే ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ స్టడీ. ఇంగ్లీష్ని దాన్ని నేర్చుకోవాలంటే ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి అనే దాంట్లో ఉన్నారు. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇంకోటి ఏంటంటే నీకు ఇక్కడ 2 అనేది ఇచ్చారు. రీజనల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ని యూజ్ చేసుకొని నేర్చుకోవడము, ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని నేర్చుకోవడము. అంటే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కూడా అదే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఇది ఇన్ క్రాషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రాషియన్స్ అనేటువంటి ఆయన చెప్పారు
చెప్పాడు. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ ఎసెన్షియల్ దెన్ లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ లెర్నింగ్ కన్నా లాంగ్వేజ్ అక్విజిషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి, అభ్యసించడము అంటే ఏంటి, స్ట్రక్చర్స్, ఫార్మ్స్ ఇలాంటివన్నీ నేర్చుకొని అభ్యసించడం. ఇది మనకు ఓన్లీ అభ్యసించినట్టు ఉంటుంది కానీ మన నేర్చుకున్నట్టుగా ఉండదు. ఓకే, నేర్చుకోవడం అంటే ఇక్కడ అక్విజిషన్గా ఉండడం అనేది జరగదు, పొందడం అనే విధంగా జరగదు. అందుకే ఈయన ఏం చెప్తున్నాడు, క్రాషియన్స్ లాంగ్వేజ్ అక్విజిషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి లాంగ్వేజ్ లెర్నింగ్ కంటే. అండ్ లర్నర్స్ ఆర్ ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కంటైనింగ్ లింగ్విస్టిక్ ఫ్యూచర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే లర్నర్స్ ఏబుల్ టు అక్వైర్ లాంగ్వేజ్, లర్నర్స్ చదువుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జన చేయాలి అంటే కేవలం బై అండర్స్టాండింగ్, ఓకే, భాషని అర్థం చేసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు నేర్చుకోగలరు. అంతే కదా, బట్టి కొట్టి స్ట్రక్చర్ బట్టి కొట్టి ఎంతసేపు సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ పెట్టే కన్నా భాషని అర్థం చేసుకున్నావంటే ఆ పదాలని కానీ ఆ సెంటెన్స్ని కానీ ఈజీగా నువ్వు నేర్చుకుంటావు, ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతావు ఏడైనా సరే. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ. భాషని అక్వైర్ అంటే మనకి ఇక్కడ లెర్నింగ్ చేయడం కన్నా నేర్చుకోవడం కన్నా ఇక్కడ మనకు సముపార్జన చేయడమే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకొని నేర్చుకునే విధంగా ఇవ్వాలి అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అన్ ఇన్టెట్ ఎబిలిటీ టు అక్వైర్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ లేబుల్డ్ యాజ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్. నోమ్ చామ్స్కీ గారు చెప్పారు కదా మనకి ఇక్కడ ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్. ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే ప్రతి పిల్లవాడు పుట్టుకతోనే ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ఒక పరికరాన్ని కలిగి ఉంటాడు, అదే ఏంటి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అనేది కలిగి ఉంటాడని చెప్పి నోమ్ చామ్స్కీ గారు చెప్పడం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారు, ప్రతి పిల్లవాడు అక్వైర్ చేసుకోవడానికి నాలెడ్జ్ని సముపార్జన చేసుకోవడానికి కలిగి ఉంటాడు ఒక పరికరం, అదే ఏంటి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అంట. ల్యాడ్ హెల్ప్స్ అక్వైర్ లాంగ్వేజ్ దట్ ద చైల్డ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు, ఇట్ ఈజ్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్. ఇదేం లాంగ్వేజ్ కోసమే ఉండేది కాదు, ఇట్ ఈస్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్, లాంగ్వేజ్ కోసమే ఉండేది కాదు. కానీ ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ వల్ల మనం లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఓన్లీ అదేం లాంగ్వేజ్ కోసమే కాదు మనకు పెట్టిండేదేమి అంటే మనకు పుట్టుకతోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక డివైస్ లాంటిది మన మైండ్లో ఉంటుంది, దాని ద్వారానే నేర్చుకుంటున్నాం అని చెప్పి. అదేం లాంగ్వేజ్కి స్పెసిఫిక్గా క్రియేట్ చేసిందేం కాదు, అది నార్మల్గానే ప్రతి వాళ్ళల్లో ఉంటుంది, అది లాంగ్వేజ్ అక్విజిషన్ చేసుకోవడంలో సహాయపడుతుంది అని చెప్తున్నాడు. ది చైల్డ్ రిసీవ్స్ ఆల్ ఇన్పుట్స్ విత్ లవ్ అండ్ నో డిమాండ్స్ ఆర్ మేడ్ ఆన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద అవుట్పుట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది మనకు ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ అనేవి చూసుకుంటున్నాము. ప్రాబ్లమ్స్ అంటే మనకు ఇంగ్లీష్లో ఫేస్ చేసేటువంటి నేర్చుకోవడంలోనూ బోధన చేయడంలోనూ ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ నుంచి వస్తాయి ప్రాబ్లమ్స్. ఇంకా మనలో ల్యాడ్ అనేది కలిగి ఉందని చెప్పారు. నెక్స్ట్ చూసినట్టయితే ద చైల్డ్ రిసీవ్స్ ఆల్ ఇన్పుట్స్ విత్ లవ్. మనకి ఇక్కడ పిల్లవాళ్ళు చాలా ఇష్టంగా ప్రేమగా వాళ్ళ అన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్స్ ఆర్ మేడ్ ఆన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద అవుట్పుట్. వాళ్ళు ఇన్పుట్ తీసుకుంటారు, లాంగ్వేజ్ బయటికి తెచ్చినప్పుడు, ఓకే, వాళ్ళ అభిప్రాయాలు బయటికి పెట్టినప్పుడు దాన్ని కరెక్ట్ చేయగలగాలి. కరెక్ట్ చేస్తేనే వాళ్ళు అప్పుడు గ్రహిస్తారు, అవును కరెక్ట్ చేస్తే తప్పు అయితే తప్పు అని చెప్పి కరెక్ట్ చేస్తాము, కరెక్ట్ అయితే ఓకే అని చెప్పి పొగుడతాము. సో ఇది విధంగా వాళ్ళు బయటికి వ్యక్తపరచగలగాలి, వాళ్ళు నేర్చుకున్నది ఏంటో బయటికి వ్యక్తపరచగలగాలి. అప్పుడే కదా వాడు తప్పు మాట్లాడా రైట్ మాట్లాడా తెలుస్తుంది, కరెక్ట్ చేయగలుగుతావు. సో ఆ ఫెసిలిటీ ఇందులో లేదంట, అంటే ఫ్రీగా మాట్లాడలేదు పిల్లవాడు అని చెప్పి. ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్ ఆర్ ఎన్కరేజ్డ్ అండ్ దిస్ లీడ్ టు స్టేట్ కాల్డ్ హోమియోస్టాటిస్. ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్ ఆర్ ఎన్కరేజ్డ్. ఇలా బయటికి వాడు చెప్పడు కాబట్టి, భయపడి మాట్లాడకుండా ఉంటాడు కాబట్టి వాళ్ళల్లో ఆ ఇన్కరెక్ట్ రెస్పాన్స్ అంటే వాడు నేర్చుకున్నటువంటి కొన్ని తప్పుగా నేర్చుకున్నటువంటివన్నీ అలాగే ఉంటాయి. ప్రతిస్పందనలనే తప్పు ప్రతిస్పందనలన్నీ అందులోనే అలాగే ఉండి ప్రోత్సహించబడతాయి. దాన్ని ఏమంటామంటే అది దేనికి లీడ్ చేస్తుంది అంటే హోమియోస్టాటిస్కి లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ తప్పే మళ్ళా చేస్తూ ఉంటారు. వేర్ ద చిల్డ్రన్ టేక్స్ ప్లెజర్ ఇన్ మేకింగ్ ఎర్రర్స్ అండ్ కంటిన్యూస్ టు డూ సో. ఎప్పుడైతే వాడు అలాగా తప్పులు బయటికి చెప్పలేక అలాగే వాడు పెట్టుకుంటూ ఉంటాడో, అక్కడ తప్పులు బయటికి చెప్తేనే కదా కరెక్ట్ చేస్తాము. అలా కాకుండా తప్పు ప్రతిస్పందనలు అలాగే పెట్టుకుంటే కనుక దాన్ని ప్రోత్సహించే వీలు ఉండదు. అది దేనికి లీడ్ చేస్తుంది, హోమియోస్టాటిస్కి లీడ్ చేస్తుంది. అది ఏం చేస్తుందంటే వాడు ఇంకా బయటికి చెప్పడు కాబట్టి పొద్దుస్తమానము ఇక్కడ మనకి తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. పొద్దుస్తమానం కంటిన్యూస్గా ఎర్రర్స్ చేస్తూనే ఉంటాడు. ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్పచ్చు. ద చిల్డ్రన్ బికేమ్ ఏ లింగ్విస్టిక్ అడల్ట్ బై ద ఏజ్ ఆఫ్ 5 యాజ్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మోస్ట్ ఆఫ్ హర్ నీడ్స్ ఓరల్లీ. ద చిల్డ్రన్ బికమ్స్ ఎ లింగ్విస్టిక్ అడల్ట్. 5 years వచ్చినాయంటే ఆడికి పిల్లవాడు ఏమన్నా అడగాలంటే అడిగడం అనేది జరుగుతుంది. తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే కనుక ఓరల్లీ వాళ్ళు అడగలుగుతాడు. ఓకే, అకార్డింగ్ టు BBC రిపోర్ట్ దెర్ ఆర్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇన్ ఇండియా యాజ్ సెకండ్ లాంగ్వేజ్ దెన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్.
BBC రిపోర్ట్ ప్రకారం 2022 రిపోర్ట్ ప్రకారము దెర్ ఆర్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో చాలామంది ఎక్కువ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు యాజ్ సెకండ్ లాంగ్వేజ్ దెన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు. ఎలా? సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ స్పీకర్స్ నేర్చుకోవడంలో అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ. మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఇంక్లూడ్, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్. ఎక్కువగా క్రౌడెడ్ ఉంటుంది క్లాసెస్లో, ఎక్కువ మంది పిల్లవాళ్ళు ఉండడం వల్ల ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టి వాళ్ళ లాంగ్వేజ్ని డెవలప్ చేయలేరు. సో ఇదొక డ్రాబ్యాక్గా చెప్పచ్చు. స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడము. స్కూల్ ఎన్విరాన్మెంట్లో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి రూల్ పెట్టారంటే అప్పుడు డెవలప్ అవుతుంది. స్కూల్ బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ క్లాస్ రూమ్ వరకు మాత్రమే, ఇంగ్లీష్ పీరియడ్ వరకు మాత్రమే మాట్లాడించి మిగతా స్కూల్లో అంతా తెలుగు మాట్లాడడం చేశారంటే అది కూడా కొంచెము ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోలేరు కదా. సో స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా ఒక ప్రాబ్లంగా చెప్పచ్చు. స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఒక ప్రాబ్లమే. స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని పెట్టామంటే కనుక, అంటే ఇంగ్లీషే మాట్లాడాలి స్కూల్లో అనేటువంటి రూల్ పెడితే అప్పుడు డెవలప్ అవుతుంది. సో ఇదొక ప్రాబ్లంగా చెప్పచ్చు. స్కూల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఒక ప్రాబ్లం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో. ఓకే. ఇన్ అప్రాప్రియేట్ టీచింగ్ మెథడ్స్ బోధనా పద్ధతులు అప్రాప్రియేట్గా ఉండకపోవడం, పిల్లవాళ్ళకి అర్థమయ్యే పద్ధతులు చెప్పకపోవడం. ఓకే. ఫ్యాకల్టీ రీడింగ్ హ్యాబిట్స్, ఫ్యాకల్టీ యొక్క అంటే చెప్పేటువంటి వాళ్ళ యొక్క ఫాల్టీ రీడింగ్ హ్యాబిట్స్, చదివేటువంటి అలవాట్లు తప్పుగా ఉన్నాయనుకోండి అప్పుడు కూడా మనకు లాంగ్వేజ్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇది కూడా బాగుంటేనే అప్పుడు లాంగ్వేజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడంతా మనం చెప్పుకునేది ఏంటంటే ప్రాబ్లమ్సే కదా. సో అందుకే అన్ని నెగిటివ్గానే చెప్పుకుంటున్నాం మనము. ఇవన్నీ ఓవర్ క్రౌడెడ్ వల్ల ఉండడం వల్ల నేర్చుకోలేకపోతున్నాం, అదొక ప్రాబ్లము. స్కూల్ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు, అదొక ప్రాబ్లము. టీచింగ్ మెథడ్ సరిగ్గా లేవు, అదొక ప్రాబ్లము. రీడింగ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, అదొక ప్రాబ్లము. ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ రియల్ ప్రాక్టీస్, ఫోకస్ అనేది చేయకపోవడము. ఆ ప్రాక్టీస్ దాని మీద నేర్చుకోవాలి అనేటువంటి దాని మీద నేర్చుకోవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని దాని మీద ఫోకస్ చేయలేకపోవడము. ఫ్యాకల్టీ టెస్టింగ్ ప్రొసీజర్స్, వాళ్ళు టెస్ట్ చేయడము, పిల్లవాళ్ళని ఎంతసేపు నువ్వు నేర్చుకున్నావా బట్టి కొట్టి పేపర్లో దించినావా అని కాకుండా ఎంత మాత్రం అర్థమైంది అనేది కమ్యూనికేషన్ ద్వారా కానీ ఎక్సెట్రా డైలాగ్స్ చెప్పించడము, వీటి ద్వారా చెప్పించడం అయితే వాళ్ళ సామర్థ్యం అప్పుడే తెలిసిపోతుంది. నువ్వు ఎంతసేపు రాసే పని పెట్టావంటే, ఎగ్జామ్ రాసే పని పెట్టావంటే ఆడుంటే లేకుంటే బట్టి కొట్టి దించుతాడు అంతే. సో ఇది మనకు టెస్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. టెస్టింగ్ చేసేటువంటి పద్ధతులు కూడా రాంగ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి. ఇన్ మోస్ట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ నాట్ కంపల్సరీ యాజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చాలా వరకు ఇండియన్ లాంగ్వేజెస్లో ఆర్టికల్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి అనేది ఏం లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమో ఎక్కువగా ఆర్టికల్స్ యూజ్ చేస్తూ ఉంటామండి మనకు మీనింగ్ రావాలి అంటే. నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపోజిషన్స్ ఆర్ మెర్జ్డ్ ఇన్ టు ద కరస్పాండింగ్ నౌన్స్. ఇండియన్ లాంగ్వేజెస్లో ప్రిపోజిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆ నౌన్స్లో కలిసిపోయి ఉంటాయి, బట్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అట్లా కలిసిపోయి ఉండవు. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూ, ఇంటూ ఇవన్నీ బాగా కనిపిస్తాయి మనకు, కానీ ఇక్కడ తెలుగులో ప్రిపోజిషన్ అట్లా కాదు కదా. సీత కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తున్నది, కూరగాయల కోసము. ఓకే, ఇలాగ మనకు కనుక్కోలేము. ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేటివి మెర్జ్ అయిపోయి ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో అలా కాదు అని చెప్తున్నారు. నౌన్స్తో మెర్జ్ అవ్వకుండా విడిగా ఉంటాయి అని చెప్పి. సో ఈ విధంగా మనకి ఇదొక ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు మనకి ఇక్కడ. ఇది అడుగుతారు, మనకి చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఇన్ ఇంగ్లీష్ పోస్ట్ పొజిషన్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ద నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఇన్ ఇంగ్లీష్ పోస్ట్ పొజిషన్స్ ఆర్ యూజ్డ్, పోస్ట్ పొజిషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఆఫ్టర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ లేదా నౌన్స్ తర్వాత యూజ్ చేస్తారంట పోస్ట్ పొజిషన్స్ అనేటివి. ది కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ టు ఫార్మ్ సిలబల్ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్. ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఈ సౌండ్స్ అన్నీ కలిసి వర్డ్గా ఏర్పడము. సెకండ్ స్ట్రక్చర్ ఏమిటి? వర్డ్స్ అన్నీ కలిసి సెంటెన్సెస్గా ఏర్పడ్డము, వాక్యాలుగా ఏర్పడ్డము. హియర్ మెనీ ఇండియన్ స్పీకర్స్ హ్యావ్ డిఫికల్టీ ఇన్ ప్రొనౌన్సింగ్ వర్డ్స్ యాజ్ సచ్ యాజ్ స్పెషల్, స్కూల్, ఇలాంటివన్నీ పలకడంలో కొంచెము డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారని. ఇక్కడ స్పెషల్లో ఎస్ ప్రొనౌన్సియేషన్ వేరు, ఇక్కడ స్కూల్లో ఎస్ ప్రొనౌన్సియేషన్ వేరు. ఈ సౌండ్ ఎస్ అనేది కొన్నిసార్లు పీగా మారింది, కొన్నిసార్లు కేగా మారింది. సో ఇది కూడా ఒక ప్రాబ్లంగానే చెప్పచ్చు అని చెప్తున్నారు. ఇదంతా మనకి ఇండియన్ లాంగ్వేజెస్లో ఏమి ఉండదు కదా ఏ విధంగా. సో అది దేర్ ఈజ్ నో 1:1 కరస్పాండెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ చూడండి, చాలా వరకు స్పెల్లింగ్ చూసినట్టయితే కొన్ని స్పెల్లింగ్స్ నో, ఓకే, నౌన్ అని రాద్దాము. దీన్ని ఎలా పలుకుతాము? NOWN అన్నట్టుగా పలుకుతాము. కే సైలెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏ విధంగా ఉంది? 1 2 3 4 5. ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది? నౌన్ 1 2 3 4. ఈ 4ని మాత్రమే కలిపి పలికాము. స్పెల్లింగ్ ఏమో 5 ఉంది, పలకడం ఏమో ఈ 4 వాటినే పలికాము. కే సైలెంట్. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో 1:1 కరస్పాండెన్స్ అంటే ఇక్కడ ఏమైతే అక్షరం ఉందో దాన్ని యూజ్ చేసుకొని పలికేటట్టు లేదు. ఇక్కడ ఉండేదేమో 5 లెటర్స్ ఉంటే ప్రతిదానికి ప్రొనౌన్సియేషన్ ఉండాలి కదా.
లేదు నౌన్ అని చెప్పి పలుకుతున్నాము. ఓకే, కే అనేది సైలెంట్. ఈ విధంగా 1:1 రేషియో అనేది లేదు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ వేరేగా ఉంది, ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంది. ఆ రెండింటి మధ్య 1:1 నిష్పత్తి లేదు అని చెప్తున్నారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనంట. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ స్ట్రెస్ అట్ ద వర్డ్ లెవెల్, అట్ ద సెంటెన్స్ లెవెల్. వర్డ్ లెవెల్లోనూ స్ట్రెస్ యూజ్ చేసుకుంటామంట, సెంటెన్స్ లెవెల్లోనూ వర్డ్ లెవెల్లోనూ స్ట్రెస్ని యూజ్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. అది కూడా ఒక ప్రాబ్లమే, అంటే అది కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక ప్రాబ్లంగా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే లాస్ట్, ఇంగ్లీష్ హ్యాస్ ద స్ట్రెస్ టైమ్డ్ రిథమ్. ఇంగ్లీష్ అనేది స్ట్రెస్తో బేస్ చేసుకొని మనకు పలకడం అనేది జరుగుతుంది. ఆ రిథమ్ అంతా ఇండియన్ లాంగ్వేజెస్ అనేది సిలబిక్ బేస్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ ఇంగ్లీష్ ద టైమ్ టేకెన్ టు రీడ్ ఏ సెంటెన్స్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రెస్ సిలబల్ ఇన్ ఇట్ అండ్ నాట్ ఆన్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ సిలబల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ నేను రీడ్ చేసేటప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ సిలబల్స్. ఆ వాక్యంలో స్ట్రెస్డ్ సిలబల్స్ అనేటివి, స్ట్రెస్ చేసి పలికేటువంటి ఆ వర్డ్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి అని దాని మీద ఆధారపడి ఉంటుందంట ఇంగ్లీష్ అనేది. ఓకే, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, ఎన్ని సిలబల్స్ ఉన్న దాని మీద ఆధారపడకుండా ఆ సిలబల్స్, స్ట్రెస్డ్ సిలబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంటుందంట ప్రొనౌన్సియేషన్ టైమింగ్ అనేది. ఓకే, ఇదంతా మనకు ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ లెర్నింగ్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బోధన చేయడానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కిందకి చెప్పుకున్నామండి. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. ఓకే, దీనికి సంబంధించి ఇవంతా మనకు బిట్స్ కూడా తర్వాత చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ చేస్తున్నాను ఇంగ్లీష్ సంబంధించి బిట్స్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి, టెట్కి సంబంధించి చేస్తున్నాను కదా. సో అవి మీరు చూసుకోండి. అంతలో మీకు ఇంగ్లీష్ సంబంధించి డిఎస్సి బిట్స్ కూడా ఏ విధంగా ఉంటాయనేది పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ యూనిట్ అనేది డిస్కస్ చేసుకుందాం. తప్పదు, చాలా వరకు చూసినట్టయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. అందరూ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంగ్లీష్ సంబంధించి మీకు వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, స్పీడ్ మోడ్ పెట్టుకొని వినండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి ప్రీవియస్ బిట్స్ కూడా చెక్ చేసుకున్నట్టయితే చాలా వరకు రిపీట్ అయినాయి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో నుంచి. ఇవి టెట్కి సంబంధించి కూడా టీచింగ్ మెథడ్స్లో సంబంధించి కూడా మనకి ఇక్కడ బైలింగ్వల్ మెథడ్ అయితేనేమి. సో ఇవన్నీ మనకు రిపీట్ అయిన ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు డిఎస్సి కూడా రిపీట్ అయినటువంటివి తెలుగు అకాడమీ బుక్లో డైరెక్ట్గా మనకు బిట్స్ అనేటివి దించేస్తూ ఉన్నారు కొన్నిసార్లు అయితే. సో చూసుకోవాలి. ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో 8985105456కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. వీటిలో మనకు 499 1 year వ్యాలిడిటీతో ఉంది. 2 months కావాలంటే కనుక 299తో వ్యాలిడిటీతో మనకు 2 months వ్యాలిడిటీతో 299 రూపీస్తో ఉందండి. ఇక్కడ మీకు కావాలంటే చూసుకోవచ్చు, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, ఒకసారి రాసుకోవచ్చు, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు తక్కువ టైం ఉంది, ఇప్పుడు ఏం చేస్తానులే నేను అనుకోవద్దండి, తీసుకోండి. మీకు ఏవైతే టఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టఫ్ సబ్జెక్ట్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మెటీరియల్ చదవండి, మెటీరియల్స్ లేదా యూట్యూబ్లో క్లాసెస్ ఫ్రీగా ఉన్నట్టు వినండి. ఇక్కడ కొంచెం టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోండి, తెలుస్తుంది మీకు ఎంత మాత్రం అనేది. ఇందులో క్లాసెస్లో లేనటువంటి బిట్స్ కూడా ఎన్నో తగలొచ్చు వాటిల్లో. ఓకే, అందుకే మీకు ఇక్కడ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తేనే మంచిది. ఇక్కడ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు 199 రూపీస్తోనే అందుబాటులో ఉంది. మీరు జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ చదువుకోవచ్చు అండి. టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ బేస్డ్గానే ఉన్నాయి. ఈ తెలుగు మెథడాలజీ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, అకాడమిక్ బుక్స్ చెప్తున్నాం కాబట్టి సో మీరు చదువుకున్నారంటే కనుక ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ నుంచి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, అకాడమిక్ బుక్ బేసెస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి మోస్ట్లీ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువగా. ఓకే, మెథడ్స్ పరంగా అయితే అకాడమిక్ బుక్స్ ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ పరంగా అయితే టెక్స్ట్ బుక్స్ మీద ఫోకస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.